Chaitanya, and also to Pavani, and also to Jaya, Krishna, and also to Raju. So, first of all, coming to you, normally we have different thoughts regarding preparation. I know that you are taking this time, you are giving this time mains and also exposure to both UPSC as well as APPSC. So when it comes to the preparation, so first you just tell what was your strategy for prelims and strategy for mains. So how did you go, whether it was both parallel or it was like first focus on prelims and then later on mains. So what was your strategy, Chaitanya? My strategy was more on మెయిన్స్ ప్రిపరేషన్ ఏదో ఒక ఆన్సర్ రాయడం. సో ఎక్కువ స్కోరింగ్ మెయిన్స్లోనే నేను స్కోర్ చేయాలన్న స్ట్రాటజీలోనే వెళ్ళాను సార్. స్టార్టింగ్ నుంచి కూడా మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. సో ప్రిలిమ్స్కి ఒక 2-3 months ముందు వరకు మెయిన్స్ వరకు కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను సార్. సో ఈసారి అయితే గ్రూప్ 1 మెయిన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఒకేసారి కంప్లీట్ అయింది సార్. విత్ ఇన్ 1 weekలో 2 జరిగిపోయాయి సార్. సో ఆ టైంలో మాత్రం చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది సార్. అంటే ఒకటేమో ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ సార్, రెండింటికి వేరే వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. 2 ప్రిలిమ్స్ 2 మెయిన్స్ అయితే ఒకలా ఉండేది. సో రెండుకి బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది కొంచెం కష్టమైంది సార్. ఎక్కువ టైం ముందు వరకు మెయిన్స్కి ఇచ్చి కొంచెం ప్రిలిమ్స్కి ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ మంత్స్లో ప్రిలిమ్స్కి ఎక్కువ టైం ఇచ్చి తర్వాత మెయిన్స్కి తగ్గించడం జరిగింది సార్. సో ఎలాగైతే లాస్ట్కి రెండింటికి బ్యాలెన్స్ చేసుకుని 2 క్లియర్ చేయడం హ్యాపీగా ఉంటుంది. So, Pavani, you two are giving these mains, and so the answer for the same question, like what was your strategy in coming? So the basic reason why I'm asking is many people they think that okay, we focus on mains only after completion of prelims. So whereas this exam, if you see both prelims, mains, and interview, all this should be seen in a one. You should do this, or you should have this perspective of preparation in a holistic way. So, what was your strategy when it comes to prelims and mains? సో ప్రిలిమ్స్కి సెపరేట్గా ఏం చదవలేదు సార్. ఓన్లీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఒకటే చదువుకొని వెళ్ళాను. మిగతాదంతా యూపీఎస్సీ చదివిందే సరిపోయింది ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా మేము ఏమనుకున్నామంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కదా, సెకండ్ పేపర్లో 60కి ఒక 45 వచ్చి ఫస్ట్ పేపర్లో ఒక 60 వస్తే ఈజీగా క్లియర్ అయిపోయేది అనుకున్నది థాట్తో వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి సినారియో చాలా డిఫరెంట్గా ఉంది. సెకండ్ పేపర్ వాజ్ వెరీ టఫ్. I was able to attempt 15 or 20 out of 60 questions maths. సో చాలా చెమటలు పట్టేసాయి కూడా ఎగ్జామ్లో. సో ఇక్కడ లైక్ ఇప్పుడు నెక్స్ట్ రాసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫోకస్ మోర్ ఆన్ మ్యాథ్స్. అంటే అంత ఈజీగా ఇవ్వట్లేదు పేపర్, చాలా డిఫికల్ట్ అయిపోయింది గ్రూప్ 1 సెకండ్ పేపర్. ఫస్ట్ పేపర్ జిఎస్తో అలా కంప్లీట్ చేసేయచ్చు, బట్ సెకండ్ పేపర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని తర్వాత మెయిన్స్ అంటే ప్యారలల్గానే చదువుకున్నాం సార్. యూపీఎస్సీ మెయిన్స్ చదువుకున్నాం. ఇంక ఇక్కడ ఆస్పిరెంట్స్లో జాయిన్ అయ్యాకనే చెప్పాలి ఏపీ సిలబస్ స్టార్ట్ చేసిందంటే ఇంకా జాయిన్ అయిన తర్వాతనే స్టార్ట్ చేశాను సార్ నేనైతే మెయిన్స్కి. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసుకుంటే ఇంకా ప్యారలల్గా అయిపోయింది సార్. సో జయ కృష్ణ, వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ ఫర్ దిస్ వన్? నేను ఎప్పటి నుంచో రాస్తాను సార్ ఈ ప్రిలిమ్స్ అన్నది. యాక్చువల్గా నేను ఒక 8 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. బట్ ఐ నెవర్ ఏబుల్ టు క్లియర్ దిస్ ప్రిలిమ్స్ స్టేజ్. ఫస్ట్ టైం నాకు ఒక ఏపీపీఎస్సీ రాసినాక నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సార్, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది. నాకు అది యూటిలైజ్ చేసుకోవాలనిపించింది సార్. నేను ఒక సిలబస్ కాపీ తీసుకున్నాను సార్. సిలబస్ కాపీలో ఎవ్రీ వర్డ్ని నేను చూసాను. ఆ చూసి నేను సిలబస్ కాపీ నుంచి నేను నోట్స్ ప్రిపేర్ చేశాను సార్. లైక్ 100 pages ఆఫ్ నోట్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అంతమించి నేను ఆల్వేస్ చేశాను సార్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ తీసాను సార్. తీసి నేను మోడల్ ఆన్సర్స్ చేశాను సార్ వాటిని. హిస్టరీ అయితే నేను కంప్లీట్గా రివర్స్ ఇంజనీరింగ్ చేసాను సార్. A modern Indian part of history, I didn't refer to any notes at all. I completely stood up on this previous year questions. And what notes చేశాను, వాటి నోట్స్ చేసి నేను మోడల్ ఆన్సర్స్ నేను తయారు చేశాను. యాక్చువల్గా పర్ఫెక్ట్ ఆన్సర్స్ మనం ఎగ్జామ్లో రాయొచ్చు సార్. నాకు తెలిసిన మోడల్ ఆన్సర్స్ మనం తయారు చేసుకుని పర్ఫెక్ట్ ఆన్సర్స్ మనం తయారు చేసుకుంటే అక్కడ యావరేజ్గా రాసిన మనకు ఒక అంచనా వచ్చేస్తుంది సార్, ఇది ఆన్సర్. ఓకే, యూ మీన్ టు సే out of your 100% of your notes which you prepare in your
while you are during your preparation. Even 70 to 80% of the reflection of that answer is enough. Yes. Okay. Raju, when it comes to you, I mean, going into this field, and you are also having the background. I mean, you are done your education, so you are also exposed to UPSC also. So, when it comes to APPSC, so what was your strategy? Was it both prelim cum mains or only prelims first and then mains? Sir, my strategy regarding APPSC is I initially focused on preliminary, sir, because as Krishna said, I am also unable to qualify prelims in many times. So I solely focused on prelims. So for this, I charted out a strategy like I want to identify the themes based on PVQ analysis. So I did PVQs. I took last 5 years and I analyzed this. Then I took whatever the themes can be repeated. Then side by side, I used to do market test series and even aspirant test series also. Then after qualifying only, I am having already practiced mains with UPSC orientation and all. I didn't specifically practice APPSC orientation and all. After qualifying only, because I am not confident about qualifying the prelims and all, because it's a big, as our friend said, paper 2 was a little bit tough. Then I thought, okay, after qualifying, I can give more time for the mains and all. Then again, I followed the same strategy which I followed in preliminary. Again, I took the syllabus, and again I took the previous year questions. I did it, and for every topic, for every subtopic, I charted out questions. If it is a AP history, in which topic we are getting questions repeatedly, I identified that Vijayanagara there will be short question, and there will be from Chola or some other thing like even Vedic age we will get one question. Like that, I sorted out. Based on that, the repeated things I made separate notes. Then I thought 2016 mains experience gave me like if I complete the whole paper, I can clear this mains. So I thought I kept 1 hour as a target, and I used to write 6 questions every day without failing. 6 questions. 6 questions. 6 questions. I am able to write only 5.5 questions. I put the target, and I could achieve this target only in full length test. Okay. With full-fledged. So normally we have a tendency to complete. I mean, we have the time to complete 5 questions in 1 hour. So why were you having one additional question? Yeah, like to process the thought itself, I am taking time. Okay. So I thought, why can't I put more questions as a target? Then I can write at least 5 questions in a full-fledged manner. So this strategy worked for me to write all the papers with a equal quality, even not compromising the writing quality in last question. Like last question, I didn't write very perfectly with writing and all. It made me to complete the paper in a equal phase and all. This is what I am able to. So I mean, all 4 you have given your examination in English medium. Yes, sir. Yeah. So coming to you, Chaitanya, you are a doctor by profession. You are a dentist, right? Your journey till now. I was born in Nellore district, sir. My father is a bank employee. Later, school education తర్వాత ఇంకా 5th క్లాస్లో నేను కాకినాడ వచ్చేసాను సార్. We settled in కాకినాడ. సో స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఆదిత్య పబ్లిక్ స్కూల్ కాకినాడ. ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో జరిగింది సార్. సో నాకు కాలేజ్ టైంలోనే ఇంకా లేదు, నేను డెంటిస్ట్ ప్రొఫెషన్ నుంచి ఇటు సివిల్స్ ఆర్ గ్రూప్స్కి వచ్చేయాలని అప్పుడే డిసైడ్ అయిపోయింది సార్. సో 2019 నేను హైదరాబాద్ వచ్చాను సార్. నా గ్రాడ్యుయేషన్ 2018 ఎండింగ్లో అయిపోయింది. 2019 నేను హైదరాబాద్ వచ్చేసి అప్పటి నుంచి సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను సార్. నా ఫస్ట్ అటెంప్ట్ 2020లో సివిల్స్ ఇచ్చాను సార్. సో 2020, 21, 22 3 years కూడా నాకు సివిల్స్ ప్రిలిమ్స్ అనేది అవ్వలేదు సార్. సో 2022 నేను సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎగ్జామ్ రాశాను. అది ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్. 2023లో ఇంటర్వ్యూ జరిగింది. అది నాకు 3 marks తేడాతో నేను ఇంటర్వ్యూ లిస్ట్లో నేను జాబ్ కోల్పోవాల్సి వచ్చింది సార్. అదే టైంలో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది సార్. సో ఇంకా లైక్ ముందు నుంచి అంటున్నారు ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, 1 yearలో జరిగిపోతుంది అండ్ టార్గెట్స్ కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటే వితిన్ 1 year వీ కెన్ హ్యావ్ ది జాబ్ అనిపించి ఇంకా ఎక్కువ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి స్టార్ట్ చేసి లైక్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అంతా కూడా వితిన్ 1 yearలో కంప్లీట్ చేసి
when it comes to you, Pavani, I mean, first tell about yourself, your family, and the journey till now. నేను పుట్టి పెరిగినంత అక్కడే 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. మా ఫాదర్ ఒక ఫార్మర్, నార్మల్ ఫార్మర్. ఇంటర్ వచ్చేసి వైజాగ్లో చదువుకున్నాను. మెయిన్ స్టెప్ నాకు ఎక్కడ అంటే లైక్ ఒక వరల్డ్కి ఎక్స్పోజర్ వచ్చిందంటే నేను జేఎన్టీ కాకినాడలో జాయిన్ అయినప్పుడే సార్. యూనివర్సిటీ నాకు చాలా ఇచ్చింది అనుకోవచ్చు. అకాడమిక్స్ పరంగా మేబీ నేను ఎంత ఎక్సెల్ అయ్యానో నాకు తెలియదు, బట్ సొసైటీని చూపించింది. లైక్ ఈ సివిల్ సర్వీసెస్ వైపు ఉండేది చిన్నప్పటి నుంచి సివిల్ సర్వెంట్ అవుదామని, బట్ యూనివర్సిటీ గేమ్ మీద బెస్ట్ ఎక్స్పోజర్. సో అప్పుడు అన్నిటినీ ఒకేసారి మేనేజ్ చేయడం అలా ఇటువైపు అయితే వచ్చింది సార్ అది. తర్వాత 2019లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో. అప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా. 21లో రాసాను ప్రిలిమ్స్, క్లియర్ అవ్వలేదు. 22లో రాసాను ప్రిలిమ్స్, మెయిన్స్ రాసాను, బట్ 20 మార్క్స్లో పోయింది మెయిన్స్. తర్వాత నెక్స్ట్ అప్పుడే అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1. సో చైతన్య చెప్పినట్టుగానే అనిపించింది 1 yearలో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామంటున్నారు. సో మనకి ఏదో ఒక జాబ్ వస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, ఒక మంచి జాబ్ ఉంటుంది. తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. యాజ్ ఎ ఉమెన్ నాకు ఆ ఫియర్ ఉండేదన్నమాట. ఒకవేళ కరెక్ట్ ఏజ్కి నేను సెటిల్ అవ్వకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి నేను బేర్ చేయలేను. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ సెటిల్ అవ్వకపోతే అందరిలానే నేను మళ్ళీ Anyways, you are only 24. Yes, sir. So 24 is not a big deal. ఎస్ సార్. ఐ మీన్ అంటే కోవిడ్ టైంలో చాలా భయం వేసింది అనమాట. జాబ్ లేదు, ఒక పక్క Okay. ఫ్రెండ్స్ అంతా సెటిల్డ్ ఏదో ఒకటి చేస్తున్నారు, నేను మాత్రం స్టిల్ పేరెంట్స్ మీద డిపెండ్ అయిన థాట్స్ ఎక్కువ ఉండేవి అన్సర్టైన్ టైంలో. బట్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక బిగ్ రే ఆఫ్ హోప్ లా కనిపించింది. సో దీన్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను సార్. బాగా అయింది. Jai Krishna, I mean, you are from a family, I mean, your father and brother both are from aqua farming, right? My father government. Yeah, sorry, your brother. Yes. Yeah, your brother. So later on, you were also in aqua farming along your brother, apart from this preparation. So when you were telling me earlier that you have never qualified prelims earlier, so normally people they have this tendency, like once you fail, second time you are failing, and third time you are failing, because I think you have put almost 6 years. 8 years. Okay, 8 years. So out of these 8 years, so not getting into UPSC prelims and again facing a failure again, then again when you are telling that you didn't qualify for earlier APPSC. Yes, sir. Huh? Yes. APPSC. So first thing is that every time you were falling down, like you were again coming back and all this stuff. So what was your inspiration? Like normally when we see failures, like continuous failures, it's not easy to again stand up again. So what was your inspiration again to get back and fight back? So my father is my inspiration, sir, completely. నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తూ తిరిగాను సార్. ఆయన ఎంతో మంచి పనులు చేస్తూ ఆ సర్వీస్కి ఆయన ఒక గ్రూప్ 4 పోస్ట్ నుంచి వచ్చారు సార్. యాక్చువల్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టాప్ బ్యూరోక్రాట్స్లో ఒకరుగా ఉన్నారు సార్. ఇవాళ గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నారు సార్. ఆయన చేసిన సర్వీస్ చాలా నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్. ఒక కింద స్థాయి నుంచి ఒక వ్యక్తి వెళ్ళగలడు అని ఒక నిరూపించారు సార్ ఆయన. ఎందుకంటే సర్వీస్ ఆయన ఎగ్జైట్ అయ్యారు సార్. అలా ఆ ప్యాషన్ అన్నది, పబ్లిక్ సర్వీస్ అన్న ప్యాషన్ అనేది అది ఎప్పుడు అది నడుస్తూనే ఉండేది సార్. ఇప్పుడు So the passion has driven you. Yes, sir. Because anyone who is having continuous failure, even not even forget about UPSC, not even clearing group 1, I think anyone would have given up. Yes, sir. But it's really a great achievement, and I mean having confidence, self-confidence, that is also one great. Raju, tell us about yourself. I mean your education, then your parents, and what was your journey till of course right now you have become a group 1 officer. Before this group 1, so how was your journey? Sir, I am from agriculture background, sir. My father was landless farmer. They used to do labor work in farms also, other farms also. Daddy was a landless farmer, but he was educated farmer, sir. During his childhood, like intermediate, after intermediate, he got an opportunity to become a postmaster
and for he was selected for conductor also, and even other posts, at least 3 posts. I don't know. At that time, they want to pay consolidated amount for bond or something. Yeah. It is around 5,000 to 3,000. It is a huge amount that time. So our community, we are like so backward. In our category, people are having very less amount of money. So we need some that 3,000. There is one person from our community. He said like we will give 3,000 that day, that day, but he didn't give that money. So dad lose that opportunity for 3 jobs also. From that time, he used to continuously tell like I had an opportunity, but I missed this opportunity. He used to motivate me like he didn't tell like you want to prepare this exams and all, but he used to tell how he suffered and all. Now we have dad used to raise buffaloes. Even now he's with this agriculture and all. Still he's doing. He's having 63 years still now. He used to work and all. So I haven't even one of my relative nearby my house, Bodhrutara, her name is. She used to tell how these people wantedly don't want to allow your father to go up and all. Okay. She used to motivate me indirectly. Then dad used to tell these things in reality. But when Bodhrutara Garu said like, then I thought, okay, this was really happened. She used to tell you want to study very well because dad though studied, he want to go to field because of your getting good education for you and all. So this was the backdrop of my dream and all. There is no specific dream, but just I want to do the dream which was left by my father and all. So I thought which is the best service to do in the society and all. So basically I was inspired from Konam Malakonde IAS. That time she was associated with one project in our village and all. It was very good project for agriculture farmers and all. So it inspired me indirectly. Then I thought I can give good amount of hard work for becoming civil servant and all. So I started my preparation around 2015. I gave mains in 2016, sir. In 2016, I missed with 92 marks. It was 9 to 10 marks. 92, not 92, sir. 90. 2016. 2016. 2016 notification, which the exam was conducted in 2017. Yes, sir. Okay, because if you say 2016 again, there was another means in 2016 of 2011 notification. In fact, the exam which you are talking the notification was given in December 2016, and the exam was conducted in 2017. You are talking about 75 posts. No, sir. UPSC means, sir. UPSC. Achha, you are talking about UPSC means. Okay. UPSC. Yeah. So it was not a planned attempt, and even wrong selection of option. Even I am unable to complete all the answers and all. Still, I got good marks in GS1. I wrote only 16 questions, but I got 88 marks. Then in geography optional paper 2, I got 123 marks. These 2 papers gave me, after getting the marks out, these 2 papers gave me some ray of hope. Like, if you do syllabus in an orderly manner, with understanding and with conceptual clarity and all, you can make it to the cut of the mains and all. So there is one thing in my mind. I am very, very good at answer writing. I thought based on these 2 papers, I concluded I'm not fully confident about myself. I will succeeded or not. But I know one thing. I'm having only one strength. Like Bruce Lee used to tell only one shot and like that. There is one shot for me. That is mains. So I didn't think like I want to do civil services or I want to do something. But just I want to prove myself. I want to become a government officer or good officer to do service within my limit. So I'm continuously preparing, but all the time my preliminary marks will be around 2 to 3 marks to cut off. You are talking about UPSC. UPSC, sir. UPSC. So you have qualified UPSC in 2016, and yes, you sir. have also written UPSC mains in 2016. Yes, sir. Yes, sir. Okay, you didn't focus at that point of time on APPS. Yes, sir. Yes, sir. I didn't focus on APPSC, but I thought SSC will be very, very fast in completing the recruitment process and all. Okay. Then I concentrated in SSC CHSL, sir. Because it is like it will be completed very fast and it will be a backup option. Because I am financially not sound. Even I thought few people are supporting like Ravi Shankar Nadupalli and Dumudi Prem Kumar and all. Even though they are supporting, I thought if I am having some backup option, I can give this exam in full potential and all. Okay. Then I gave 2017 SSC CHSL, sir. I qualified preliminary and that means that time essay is there. I wrote very well. That also gave me confidence. Then but typing is there, sir. I took that typing very
lightly, sir. Okay. So I didn't qualify in that typing. It's not a merit, but if I qualify the typing only, we'll get the post. Okay. I'm in merit, but I didn't qualify the typing. That didn't well in my 2017. 2017. What about 2018 Group 1? Sir, 2018 Group 1 I gave, sir, but I didn't qualify. I got 84, but the cutoff is around 89 or something. So 2018 in Group 1 you didn't, I mean, I you are wrote the not- preliminary, sir, okay. but I didn't qualify the preliminary. Okay, you are not qualified. Yes, sir. So you didn't qualify. That time I joined in FPO, sir. Then Yeah. I worked for few years and all. Okay. Then again Is I it came. an NGO? Yes, sir. It's related to NGO, SARD NGO. Oh. Prasad Garu. It was initiated by Prasad Garu Okay. from Kumaradevan. Even Ravi Shankar, me and Prasad was best friends from Vishnu Institute of Technology, sir. My alumni there. They supported me, and even villagers like Srinu Garu, Bol Srinu Garu, and Gandham Srinu Garu also helped in that village, sir. After that, I came back. There is one agriculture officer called Venugopal Garu, sir. Then Venugopal Garu said, "What is the issue? You are having that age. You can give equal amount for preparation of exam and all. Then you became a good officer and serve the agriculture people and all." He said, "Don't do this." He said, he encouraged me. I'll support you financially. Sir gave vote, and Sir sent every month 5,000 and all. Up to 75,000 he gave my support, sir. Okay. Then with that support I came to Hyderabad. I prepared here. Then again I missed this preliminary in CSAT, sir, from 2020. In UPSC. In UPSC, sir. Okay. Then I thought I'm writing other exams also, bank and all. I'm not qualifying in preliminary also. Even I'm writing preliminary, but I'm not giving full potential or full emphasis on that, because I'm always seeking for backup only. Okay. If I'm sustaining in backup option, I can give full potential. I'm thinking that I'm always seeking the backup, and I'm always thinking in back sense only. Then I thought this time I'm thinking I can give either only UPSC or APPSC. I concluded it, sir. Then 2022 I gave it full vigor, UPSC. I qualified in GS1, but again GS2 I got only 60.20. If I can get 2 questions correct, I can write mains. UPSC. But in meanwhile, I never stopped answer writing practice. Okay. Like So at you least continued answer writing practice from your mains of 2016. not 2016, so 2017. 2016 I didn't write even one on frozen. Okay. After getting my marks, Okay. I thought Okay. if I'm writing all the questions, I will qualify mains. That Okay. is there in my mind. Okay. That 2 papers. GS1 gave me good confidence boost, and even GS2 geography. GS2 geography also gave me boost, sir. I got 123 marks. Hmm. If I'm getting any low point in my life and all, I used to look up that marks, 88 and 123. Okay. You are talking of optional subject, paper And 2 paper geography. 2, yeah, paper 2 geography. Okay. It will be in my front table, sir. I used to see always. So it was like an inspiration. Yes, sir, for you. inspiration. That marks used to be inspired me, sir. Hmm. Then, irrespective of anything, I used to be writing like test series and previous year questions and all. Hmm. This time I did some smart work and all. I prepared the things. After qualifying this preliminary, I'm not confident about clearing the preliminary of APPSC. Hmm. But after clearing that, I sorted out, irrespective of anything, I want to complete the paper. Only one thing I kept in my mind. Hmm. Then I enrolled in aspirant test series. Suresh sir from Analog IAS. Sir was best friend of me. Sir recommended go and speak with Emmanuel sir. Sir will consider you for writing exams and all. I said, sir, I can't pay 12,500. Then sir asked, how much you can pay? Then I pay only, sir, I can pay only 7,000. It's your wish. Then I paid 7,000 and I read. I wrote only in last month. Then Rafi sir, who is supporting official office work related things and all. Sir used to give, I used to tell in last, if I want to write the morning exam, I should text the sir sir, I will write this exam, this test, I want to do this paper at this time. Sir will be giving that paper at this time, and I will come and I will write and I will submit to the sir. That's sir used to. You are talking about Saida. Saida sir. Then Saida sir used to tell within 2 days we will correct and we will do. Sir kept his words. He used to do. I used to get the corrected paper in 2-3 days and all. Then I completed all the full length test without failing even one exam. I write with real feel. Then I completed every paper and all. I used to get around 80 to 90 average and all. By this marks I concluded that I will clear mains and all. I was that much confident. Even my roommates are more confident. If I clear the prelims, they know that I will clear the exam itself. Okay. That gave me more confidence, sir, after writing this.
Then coming to interview, I will come back on interview again. Okay, sir. Okay, because I mean it's a very. I mean when you, I mean from Chaitanya to Pavani to Jaya Krishna, of course, those two are already they have been exposed to UPSC and they have written mains. But when it comes to Jaya Krishna and you, of course, you have also written one UPSC mains and. But as you said, you have just written mains in way back in 2016. So from 2016 to 2023. Yes. So it was I mean at least almost 7 years. 7 years. So 7 years you were having people who were supporting you, people Yes, sir. who were having faith in you, whether it's your village people, your friends, or all this stuff, relatives also and everyone. Yeah, it's I mean in fact your journey is more inspiring, and also the journey of Jaya Krishna. Yeah, because it's not easy having not clearing prelims and again clearing it for solid 7 years. After 7 years, Yes. you qualified for prelims. Yeah, coming to you, Chaitanya. Normally, if you see the essay papers and the GS, do you think APPSC question paper has more towards UPSC? Because if you see the questions, for example, when you see essays like central bank digital currency or soft power, or even for that matter, electric vehicles and all this stuff. So if you see previous essays, so like normally when you practice, when you write any examination, we take one is syllabus at one hand and other is PYQs. Yes. So if you see PYQs here, the essays which were asked earlier in APPSC were totally different from this exam, this time. I mean, this 2022 paper. So there is a feeling somewhere that APPSC is moving towards UPSC. Yes. So what is your call on this? I mean, what is your statement on this? సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత లైక్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ 2020 మెయిన్స్ పేపర్ని పక్కన పెట్టుకునే స్టార్ట్ చేసింది సార్. అప్పుడు అంతా క్వశ్చన్స్ కూడా లైక్ డైరెక్ట్గా ఉండేవి సార్. లైక్ ఏదో ఒక టాపిక్, అప్పుడు ఐవీసీ తీసుకున్నామంటే ఐవీసీ నుంచి ఒక క్వశ్చన్, ఒక డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. గుప్తాస్ నుంచి తీసుకుంటే గుప్తాస్ నుంచి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చదివితే కొన్ని చదివి లైక్ కొన్ని చాయిస్లో అన్న వదిలేయచ్చు అన్న స్ట్రాటజీతో ఉండేవాడిని సార్. లైక్ నేను ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్లో టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. సో వాళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్లో కూడా నేను క్వశ్చన్స్ అలాగే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్ వాస్ మోర్ డైనమిక్స్. లైక్ స్టాటిక్ పార్ట్ కాకుండా లైక్ విత్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో ఆ టైంలో నేను లైక్ ఏది ఫాలో అవ్వాలి, లైక్ ఆ ప్యాటర్న్ ఏపీఎస్సీ ఫాలో అవుతుందా లేకపోతే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుందా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉండేవాడిని సార్, ఏది ఫాలో అవ్వాలి అని చెప్పేసి. బట్ ఆ రెండింటి మధ్య కాకుండా ఏదో ఒక దానికి మనం స్టిక్ ఆన్ అయిపోవాలి. లైక్ ఇప్పుడు నా స్ట్రాటజీ కన్నా లైక్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఎక్స్పర్టెడ్ ఫ్యాకల్టీ వాళ్ళు అనాలిసిస్ చేసి ఇస్తారు, కానీ నా సొంత దాంతో కాకుండా వాళ్ళకే స్టిక్ ఆన్ అయిపోదామని చెప్పేసి ఆ క్వశ్చన్స్కి స్టిక్ ఆన్ అయిపోయి దాన్నే నేను నమ్మడం స్టార్ట్ చేసి ఆ వేలోనే ప్రిపరేషన్ వెళ్ళాను సార్. సో ఆల్ ది ఫ్రమ్ జనవరి టు మే కూడా ఆ క్వశ్చన్ ఆ ప్యాటర్న్స్ లాగే నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఆ రిజల్ట్ జూన్లో క్వశ్చన్ పేపర్ రైట్ ఫ్రమ్ ఎస్ఐ నుంచి లైక్ జిఎస్ లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా అది మొత్తం అదే ఆ ప్యాటర్నే నాకు ఎగ్జామ్ పేపర్లో వచ్చింది సార్. నేను చాలా బాగా ఆన్సర్ చేయగలిగాను సార్ అలా ప్రిపేర్ అవ్వడం వల్ల. So what is what is your answer for the same question? In fact, people are saying now, look, a conventional person who is preparing for APPSC, who is not having exposure of UPSC, he is left out. And people who are having UPSC background, they are having an edge. Of course, the other statement exactly opposite to this is, if you see the top three rankers, they have not qualified UPSC prelims till now. I mean, before getting into this, whether it's Lakshmi Prasanna or the other two toppers. So the other day when I was talking to Lakshmi Prasanna, she also told that, in fact, she is a Panchayat secretary. She never qualified UPSC prelims. So at one side, people are telling that the APPSC paper is moving towards UPSC, whereas the toppers have never qualified prelims UPSC. So how do you see this?
సార్ యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది మాకు ఫస్ట్ ప్రిలిమ్స్ పేపర్లోనే అర్థమైపోయింది సార్. యూపీఎస్సీ గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అదే యూపీఎస్సీ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే స్టేట్మెంట్స్ వైజ్ ఇస్తున్నారు, కింద మళ్ళీ ఏబిసి 1 2 3 ఓన్లీ. అంటే ఈ ప్యాటర్న్ అంతా ఒకప్పుడు అలా కాదు కదా సార్, పైన క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉండేది. కానీ ప్రిలిమ్స్ చూడగానే అర్థమైపోయింది, స్టాండర్డ్ పెరిగిపోయింది. సెకండ్ పేపర్ చూడగానే ఇంకా క్లారిటీ వచ్చేసింది, యూపీఎస్సీ వైపు వెళ్ళిపోతున్నారు. సో అనేసి నేను ఇక్కడ ఆస్పిరెంట్స్ లో ఫస్ట్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఎమ్ఎన్యువల్ సార్ అడిగాను సార్, ఏబిపిఎస్సి లాస్ట్ 2020 క్వశ్చన్ పేపర్లో సార్ ఇస్రో రీజనల్ సెంటర్స్ గురించి అడిగారు సార్, వాటి లొకేషన్ వాటి ఫంక్షన్స్ గురించి సార్. అది వెరీ స్టాటిక్ క్వశ్చన్ సార్. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు అనలిటికల్గా క్వశ్చన్స్ అడుగుతారు, అంతేగాని వేర్ ఆర్ ఇస్రో సెంటర్స్ అని ఎప్పుడు బై హార్ట్ చేయలేదు, ఎప్పుడు చదవలేదు కదా సార్. మళ్ళీ ఇప్పుడు 23 మెయిన్స్లో అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగితే అస్సలు రాయలేను సార్ నేను అని చెప్తే సార్ అన్నారు, లేదమ్మా పేపర్ ట్రెండ్ అనేది మారుతుంది, నువ్వు కావాలంటే చూడు నెక్స్ట్ మెయిన్స్ వచ్చేటప్పుడు మేము ఆస్పిరెంట్స్లో మేము క్వశ్చన్స్ ట్రెండ్ అలానే ఇస్తున్నాము, అనలిటికల్గా డైనమిక్గా అడుగుతారు. స్టాటిక్ అనేది ఓకే మీరు సిలబస్ ప్రకారం కొంచెం చదువుకోండి, బట్ అడగడం మాత్రం యూపీఎస్సీ ప్యాటర్న్లోనే అడుగుతారు అన్నారు. ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ అయింది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు. అంటే టాపర్స్ అంటే వాళ్ళు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల, సో దానివల్ల వాళ్ళకి స్టాటిక్ కవర్ అయింది. మేబీ ఎక్కువ స్టేట్ గురించి చదవడం, గ్రూప్ 1 చదవడం వల్ల మేబీ వాళ్ళకి అది హెల్ప్ అయ్యి ఉండొచ్చు సార్. మేము యూపీఎస్సీకి చదవడం వల్ల మాకు ఈ రకంగా హెల్ప్ అయింది. Jai Krishna, like as both Chaitanya and Pavani, they have told like this paper is moving towards UPS. సో చాలా మంది ఇన్ఫాక్ట్ తెలుగు మీడియం వాళ్ళు కూడా దీంట్లో ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ లో కూడా తక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ వి డోంట్ నో ద ఫ్యాక్ట్స్, బట్ దట్ ఈస్ టాక్ విచ్ ఇస్ దేర్ మూవింగ్ అరౌండ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అరౌండ్ 10 to 12 who have been qualified. So one thing was this was the first time for you to clear prelims, and second time and you have cleared prelims when the paper was too dynamic. Okay, so you told that you were having notes of 100 pages on each and every paper syllabus wise. Okay, so did you expect that the paper would be of this standard? యాక్చువల్గా నేను మెయిన్స్ రాయడం ఫస్ట్ టైం సార్. నేను ఆస్పిరెంట్స్ అకాడమీలో నేను జాయిన్ అయ్యాను సార్ టెస్ట్ సిరీస్. వాళ్ళు ఇస్తున్న క్వశ్చన్స్ ప్యాటర్న్ డైనమిక్గా ఉన్నాయి సార్. యాక్చువల్గా నేను ఇది ఒకటే ఫాలో అయ్యాను సార్, నేను నోట్స్ చేసుకోవడం, దాన్ని రెఫర్ చేసుకోవడం, వచ్చి టెస్ట్ రాయడం. ఓకే, అవి డైనమిక్ గా ఉన్నప్పుడు నీకు అనిపించలేదా అయ్యో ఇదేంటి వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తున్నారు, ఇది యూపీఎస్సీ లాగా ఉంది అని? లేదు సార్, యాక్చువల్గా నేను ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు సార్. నేను మెయిన్స్ అన్నదానికి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఫస్ట్ టైం మెయిన్స్ కాబట్టి నువ్వు అంతగా దాని గురించి పట్టించుకోలేదు. ఫస్ట్ టైం రాస్తున్నాను, ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ రైటింగ్. నేను క్వశ్చన్స్ నాకు గుర్తుంది, నువ్వు డైలీ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు వచ్చేవాడివి ఈవినింగ్ డైలీ టెస్ట్ రాలే. వన్ థింగ్ ఏమి అంటే అఫ్ కోర్స్ మీ అందరికంటే ఎక్కువ టెస్ట్లు జయకృష్ణ రాశాడు. ఈ పిల్లోడైతే ఓకే జాయిన్ అయ్యాడు, ఫీజ్ కన్సెషన్ అన్ని తీసుకున్నాడు, కానీ అఫ్ కోర్స్ యాక్టివ్ గా ఉన్నాడు పిల్లోడు. గ్రూప్స్ లో కూడా మనం చూసాము, హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ పర్సన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ ప్రాక్టీస్ అనేది of course he was practicing at home, but comprehensive test he is saying that no matter whether the part of daily question paper ఒకటి 5 questions ఒకటి ఇది. ఇంకోటి చాలా మంది ఏమన్నారంటే సార్ మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది, మీరు రోజు ఒక యూనిట్ పెట్టారు, దానివల్ల ఇది ఉండకూడదు కొద్దిగా ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమన్నారంటే మనకు 21 సర్వీసెస్ వచ్చిన తర్వాత మన ఇట్లా టెస్ట్ సిరీస్ క్లాస్ ఉంది, మేము జాయిన్ అయ్యింటే బాగుండేది, కానీ మేము జాయిన్ ఎందుకు అవ్వలేదంటే మీ షెడ్యూల్ చాలా టైట్గా ఉండింది, పర్ డే ఒక యూనిట్ అని. అంటే వాజ్ ఇట్ టఫ్ ఫర్ యూ టు కంప్లీట్ 1 యూనిట్ పర్ డే? సో యాక్చువల్గా మనకి ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఉన్న టైం చూసుకుంటే మనకు ఉన్నదే తక్కువ టైం సార్, హార్డ్లీ 70 days. అప్పటికి ఎన్ని డేస్ ఉంది? 2.5 months. 2.5 months, రఫ్లీ 70 80 days సార్. ఆ సిలబస్ చూసుకుంటే ఖచ్చితంగా ఎలాగా ఎవ్రీడే మనం యూనిట్ వైజ్ తీసుకుంటేనే 60 యూనిట్స్ ఉన్నాయి, ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే మళ్ళీ రివిజన్ చేసుకోవాలి సార్. సో ఖచ్చితంగా ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఏదేమైనా పొద్దున్న లేచి 5:30కి వెళ్ళిపోతాం స్టడీ అవర్కి.
ఖచ్చితంగా సిలబస్ ఆగొట్టుకోవడం, నోట్స్ చేసుకోవడం, రివిజన్ ఇట్లా టార్గెట్స్ నువ్వు పెట్టుకుని డైలీ ఒక్కొక్క, ఎందుకంటే మేము డైలీ 5 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళము, కాకపోతే ఒకటి ఏమంటే బిఫోర్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. బిఫోర్ హ్యాండ్ 5 అంటే ఇంటెన్షన్ వాస్ టు కవర్ అరౌండ్ 13 క్వశ్చన్స్ బై ది ఎండ్ ఆఫ్ యువర్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ 2. 13 క్వశ్చన్లు మనము ఒక యూనిట్ నుండి కవర్ చేయాలి అని. ఓకే, నా నువ్వు నోట్స్ రాసుకున్నాను అన్నావు కదా, టాపిక్ వైజ్ సబ్జెక్ట్ పైన నోట్స్ రాసుకునేవాడు, లేకుంటే ఒక క్వశ్చన్ ఓకే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐబీసీలో ఒక 4 పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే చోలాస్లో ఒక 3-4 పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా ప్రిపేర్ అయ్యేవాడు? నీ నోట్స్ మేకింగ్ టైంలో ఎలా చేసుకున్నావు? హిస్టరీకి అంటూ నోట్స్ ఏం లేదు సార్. యాక్చువల్గా హిస్టరీకి నా ప్రిలిమినరీలో ఉన్న నోట్సెస్ స్పెక్ట్రమ్ కానీ వీటి మీద బేసిక్గా మెయిన్స్ 5 చదవడం కూడా చదవలేదు సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తయారు చేసుకున్నాను హిస్టరీకి అంటూ. ఏపీ హిస్టరీకి రిఫరెన్సెస్ బుక్స్, టెక్నికల్ పబ్లికేషన్, వాటి నుంచి నేను నోట్సెస్ చేసుకున్నాను. మనం టెస్ట్ సిరీస్ లో ఇచ్చే క్వశ్చన్స్ ని కొద్దిగా ప్యారలల్ గా రెండు చూసుకుని నేను ఆన్సర్స్ అవి నేను తయారు చేసుకున్నాను. ఒక నోట్స్ ఓకే, కీపింగ్ యువర్ ఆన్సర్స్, ప్రిపేర్డ్ నోట్స్ అండ్ ఆల్సో ద మోడల్ ఆన్సర్స్. ఓకే, యూ హ్యాడ్ దిస్ అప్రోచ్. ఓకే, when it comes to answers writing, నువ్వు ఆల్రెడీ రోజు 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత, ఓకే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు 5 to 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ప్లస్ ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ నోట్స్. అంటే సిలబస్ మొత్తం కవర్ చేయాలనుకున్నావు, ఎందుకంటే ఎలా మనకు చాయిస్ ఉంది. సో చాయిస్ ఉన్నప్పుడు 60% సిలబస్ లేకుంటే 70% అనుకో, లేకుంటే సిలబస్ లో ఉన్న ప్రతి వర్డ్ పైన 9-10 లైన్స్ రాసే కెపాసిటీ ఉండాలని ప్రిపేర్ అయ్యావు. హౌ వాజ్ యువర్ అప్రోచ్? సార్, మై అప్రోచ్ రిగార్డింగ్ మీన్స్ సిలబస్ అనేది క్లియర్గా నా మైండ్లో పెట్టుకున్నాను సార్. ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ప్రత్యేకించి చదువుదాం అనుకుంటే ఏపీ హిస్టరీ అయితే ఏపీ హిస్టరీకి సంబంధించిన సిలబస్ ఫస్ట్ స్టార్ట్ చేసి చూసి దానికి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ అన్ని ఆన్సర్ ప్రిపేర్ చేస్తాను సార్. ఫస్ట్ ప్రయారిటీ దానికి. ఇవి కాకుండా ఈ ఇయర్లో 2018లో ఏమి ఇచ్చారు, అంతకుముందు నోటిఫికేషన్ 2017లో ఏమి ఇచ్చారు, అలా ప్రీవియస్ ఇయర్లో ఉన్న లాస్ట్ వరకు 2008 వరకు కూడా వెళ్ళాను సార్. 2008 వరకు కూడా అది అవుట్డేటెడ్ అనుకున్నారు చాలా మంది. బట్ 2008 నుంచి అలా ఒక 2008 తర్వాత 2011 అలా 10-11 అలా అక్కడి నుంచి 2018 నోటిఫికేషన్ వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని నేను ఈ టాపిక్ ఇప్పుడు ఐబీసీ అయితే ఏ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి అలాగా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత నేను ఐడెంటిఫై చేశాను సార్. థీమ్స్ అనేవి ఈ నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నేను స్ట్రక్చర్స్ చేసుకున్నాను సార్. థీమ్స్ ఐడెంటిఫై చేసి స్ట్రక్చర్ చేసుకున్నాను. ఎలా అంటే ప్రస్తుతానికి సాత్వహానాస్ తీసుకున్నాను సార్. అక్కడ నుంచి మరి సొసైటీ ఏంటి, మళ్ళీ సొసైటీలో ఏమొస్తాయి, ఫ్యామిలీ కానీ కల్చర్ కానీ అలా కవర్ చేసి మళ్ళీ ఎకానమీలో ఫస్ట్ ట్యాక్సేషన్ కానీ అగ్రికల్చర్ కానీ మినరల్స్ రిలేటెడ్ కానీ అలా ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ అనేది ఒక పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను సార్. అది ఏ కింగ్డమ్ కైనా అది యూజ్ చేయలేము. ఓకే, అలా కానీ మళ్ళీ అక్కడ గోదావరి ఫ్లో అవుతుందా, కృష్ణ ఫ్లో అవుతుందా, అవి పట్టుకుని దానికి రిలేటెడ్గా ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి రిలేటెడ్గా రాయాలని చెప్పేసి ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తాం సార్. ఏపీకి సంబంధించిన టాపిక్స్, ఎందుకంటే వీఆర్ నాట్ అంత ఎంఫసైజ్ మనం చేసి ఎంతకుముందు నుంచి చేసి ఉంటాం కాబట్టి యూపీఎస్సీ రిలేటెడ్. సో ఏపీకి రిలేటెడ్ దానికి స్ట్రక్చర్ చేసుకున్నాం. ఎలా వచ్చినా ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించిన వస్తే బైఫర్కేషన్ యాక్ట్ రిలేటెడ్ రాద్దాం ఒక పాయింట్, సోషల్ ఎకనామిక్ సర్వే రెఫరెన్స్ చేసి అది కూడా రాద్దాం అలా అని చెప్పేసి, బడ్జెట్ స్పీచ్ తీసుకుని అది కూడా రాద్దాం అని చెప్పేసి అలా స్ట్రక్చర్ వైజ్ ప్రిపేర్ అయ్యింది సార్ ఏపీకి రిలేటెడ్. ఇంకా మిగతా టాపిక్స్ అన్నింటికి ప్రతి దానికి నోట్స్ తీసుకుంటే కష్టం సార్. నార్మల్లీ 70% సిలబస్ అనేది కంప్లీట్ చేయడం ఇంత తక్కువ టైంలో ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ గుడ్ సార్. ఎప్పుడైతే నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా అనాలిసిస్ చేశానో నాకు టాపిక్ చాయిస్ అనేవి ఇట్ బికమ్ ఈజీ సార్ అండ్ హ్యాండీ ఆల్సో. ఇంకా పాత క్వశ్చన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్స్ మిగిలిపోయింది, ఇప్పుడు ఈస్టర్న్ చాళుక్యస్ మిగిలింది. సో ఈ క్వశ్చన్స్కి ఒక 10 పాయింట్లు రాసుకుంది సార్, ఎక్కువ రాసుకోవాలి సార్ తక్కువ టైం. సో ఇలా 10 పాయింట్లు రాసుకున్నవి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు. మన ఇక్కడ ఆల్రెడీ ఆస్పిరెంట్స్ దాంట్లో ఆల్రెడీ డైనమిక్ కవర్ చేశారు. అది కాకుండా మనకి మెయిన్స్ ముందులో ఈ క్వశ్చన్స్ రావుతాయి, ఈ క్వశ్చన్ టాపిక్స్ వస్తాయని చెప్పిన ఆ టాపిక్స్ కూడా నేను నోట్స్ అని మిస్ అవుతాయి, అవి కూడా మన గ్రూప్లో పెట్టిన నోట్స్ అన్ని చేసుకుని సార్ట్ అవుట్ చేసుకుని నేను అప్డేట్ చేసుకున్నాను సార్. ప్రతిదానికి నోట్స్ తీసుకోవాలి సార్. ఒక 60% టాపిక్స్కి పీవైక్యూస్ బాగా అనాలిసిస్ చేసిన తర్వాత అందులో నుంచి థీమ్స్ అనేవి అనాలిసిస్ చేసి ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ మిస్ అయినా స్ట్రక్చర్ కరెక్ట్ ఉంది, స్ట్రక్చర్ బేస్ చేసి ఆన్సర్ రాయగలను. ఇప్పుడు నేను అనుకున్న క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకున్న క్వశ్చన్స్ రాకపోతే కనుక ఆ రిలేటెడ్ ఏదో ఒక 10 పాయింట్స్ బిలో యావరేజ్ ఆన్సర్ అయినా నేను రాయాలని ఎలాగైనా పేపర్ కంప్లీట్ చేయాలి 3 స్ట్రాటజీస్ కింద పెట్టుకుని సార్. అంతే సార్ నేను చేసింది. నువ్వు ప్రతి పేపర్లో 15 క్వశ్చన్స్ లో అన్ని అటెంప్ట్ చేస్తాను. అన్ని అటెంప్ట్ చేస్తాను. ఓకే,
బెస్ట్ ఎన్ని ఆన్సర్స్ రాసావు? బెస్ట్ 7 to 8 సార్. 7 to 8 బెస్ట్ బెస్ట్ ఆన్సర్స్. అన్ని పేపర్గా రాయలేదు సార్. సైన్స్ అండ్ టెక్నాలజీకి పేపర్ 2 రాశాను సార్. పేపర్ 2 అంటే పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఉంటుంది సార్. ఆ పేపర్ రాశాను సార్. ఈ రెండింటికి బాగా రాశాను సార్. 9 క్వశ్చన్స్ కూడా రాశాను సార్ ఈ 2 పేపర్లకి. మిగతా రెండింటికి 6, 7 అలా సార్. మిగతా 3 పేపర్స్కి ఎస్ఎస్ 2 ఎస్ఎస్ బాగా రాశాను సార్. ఒక ఎస్ఎస్ యావరేజ్గా రాశాను సార్ లాస్ట్ ఇయర్. ఓకే, నౌ కమింగ్ టు దిస్ స్ట్రాటజీ. ఇప్పుడు మనకు ఏపీఎస్సిలో చైతన్య అండర్లైన్ చేయకూడదు అని ఉంది. ఓకే, ఇప్పుడు ఎవ్రీవన్ వాజ్ యూస్ టు ఆస్క్ మీ, సార్ ఇవి అండర్లైన్ చేయకూడదు అని అంటున్నారు, మరి మేము 2018 టాపర్స్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు మేము ఫ్లో చార్ట్స్ వేసాము, ఫిగర్స్ వేసాము, ఇవన్నీ చేసాము అంటున్నారు. అంటే ఐ యూస్ టు టెల్ దట్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఓకే, బట్ యూ షుడెంట్ అండర్లైన్. ఓకే, అండర్లైన్ చేయకుండా ఇప్పుడు మనం ఫ్లో చార్ట్స్ వేయడం కానీ ఇది కానీ, ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమి అంటే వెన్ యూ ఆర్ రైటింగ్ ఎన్ ఆన్సర్, సో యూ హ్యావ్ టు షో దట్ యువర్ ఆన్సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే యావరేజ్గా ఒక ఎవాల్యుయేటర్ మార్నింగ్ 10 to 1 ఎవాల్యుయేషన్లో 20 పేపర్స్ కరెక్షన్ అంటే 180 minutesకి 300 ఆన్సర్స్, అజ్యూమింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ రిటర్న్ 15 questions అనుకుంటే 300 ఆన్సర్లు అంటే హార్డ్లీ ఒక 20 to 30 seconds, అంటే యావరేజ్గా ఒక 20 to 25 seconds కంటే ఎక్కువ ఒక ఆన్సర్ని చూడలేదు. సో ఇది నా వెరీ ఫస్ట్ క్లాస్ అనుకుంటాను నేను. ఐ వాస్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ టు స్టాప్ ద ఐ ఆఫ్ ఎగ్జామినర్. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్పినా కూడా కీవర్డ్స్ అని ఎక్కువ మెన్షన్ చేసేవాడు. సో ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు వాట్ వాజ్ ద స్ట్రాటజీ యూ హ్యావ్ ప్లాన్? అంటే ఓన్లీ కంటెంట్ ఒకటే చూసుకున్నావా, లేకుంటే ప్రెజెంటేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నావా? సో బికాస్ దే ఆర్ సమ్ పీపుల్ హూ సే సార్ అవర్ కంటెంట్ వాజ్ గుడ్. So how was your take? I mean, like you have written both keeping content in point of view and presentation. ఏ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్లో ఉన్నది ఒకటే సార్, నేను పక్కన వాళ్ళకి ఎవరికన్నా నా ఆన్సర్ రైటింగ్ చూపించాను అంటే అది వాళ్ళు చాలా బాగుంది అనిపించాలి. సో పక్కన వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. సో ఎగ్జామినర్ నేను రాసినంటే ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వాలి. సో అందరూ మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నామంటే అందరికీ కూడా ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది, ఈక్వల్ కంటెంట్ ఉంటుంది, అందరూ రాస్తారు. సో మనం అలా అనిపించుకోవాలి అంటే మనం ఏదో ఒక బెటర్గా రాయాలి. సో అందరి దగ్గర కంటెంట్ ఉంటుంది, బట్ మనం ఇంకా ఏదన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తేనే మనకు లైక్ ఆ ఎడ్జ్ అనేది వస్తుంది సార్, ఏదో 1/2 mark or 1 mark. సో నేను స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ఏ దగ్గర నుంచి లాస్ట్ పేపర్ వరకు ప్రతి క్వశ్చన్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా ఏదన్నా ఫ్లో చార్ట్ కానీ, డయాగ్రామ్ కానీ, ఏదన్నా లైక్ ఫ్లవర్ ఫ్లో చార్ట్ కానీ ఏదో ఒకటి ఇన్నోవేషన్ తీసుకొద్దామని ట్రై చేశాను సార్. సో రైట్ ఫ్రమ్ లైక్ స్టార్టింగ్ ఇనీషియల్గా నేను ఆన్సర్ ఇక్కడ ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్లో జాయిన్ అయినప్పుడు లైక్ తెలిసేది కాదు సార్, లైక్ దేనికి మనం ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు. సో వన్స్ అలా ఎగ్జామ్ రాస్తున్న కొద్దీ మనకే అనిపిస్తుంది సార్, లైక్ దీనికి మనం ఇన్నోవేటివ్గా రాయొచ్చు, ఇక్కడ ఇన్నోవేటివ్గా రాయొచ్చు. సో నేను మెయిన్స్లో ఏపీఎస్సి మెయిన్స్లో లైక్ 15 questions అట్లీస్ట్ 13 questions ఇలా ఏదో ఒక ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చాను సార్. ఇంకా నాకు వల్ల కాదు అన్నది ఏదో 1 or 2 questions వదిలేసాను, కానీ ప్రతి పేపర్లో కూడా ప్రతి క్వశ్చన్కి కూడా కంటెంట్ వైజ్ అండ్ ప్రెజెంటేషన్ వన్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్, లైక్ వాళ్ళకి ఎగ్జామినర్కి ఈజీగా కనిపించడానికి, వాళ్ళు మన కీ పాయింట్స్ ఎత్తుకోకుండా డైరెక్ట్గా కనిపించడానికి. మన యూపీఎస్లో అయితే అండర్లైన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఈజీగా కనిపిస్తారు, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం ఫ్లో చార్ట్ వేసి ఆ డయాగ్రామ్స్ వేసి ఈ డయాగ్రామ్స్ వేసి వాళ్ళకి ఈజీగా కనిపించేటట్టు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్. So what is the answer for the same question? నేను కూడా చైతన్య చెప్పినట్టు అందరికీ ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది. మెయిన్స్ 6,000 మంది క్వాలిఫై అయ్యారంటే అందరూ ఒకేలా రాస్తారు, బట్ నా పేపర్ ఎక్సెల్గా ఉండాలి, చూడగానే బాగా రాసింది అనిపించుకోవాలని. ఇక్కడ ఆస్పిరెంట్స్లో ప్రతి వీక్ రాసేవాళ్ళం కదా సార్, లైక్ అప్పటి నుంచి అలవాటు చేసుకునేదాన్ని. 3 hours 15 questions సెక్షనల్ టెస్ట్ 3 hours 15 questions నేను 13 questions 2.5 pages రాయడానికి ట్రై చేసేదాన్ని. లైక్ ఎక్కువ రాద్దాం కొంచెమైనా సరే, మళ్ళీ ప్రతిదానికి మనం ఆప్షన్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది కదా సార్. 30 questions ఇస్తారు, నేను క్వశ్చన్ చాయిస్ ఎంచుకునేటప్పుడే ఇందులో బొమ్మ వేయడానికి స్కోప్ ఉందా, డయాగ్రామ్ గీయడానికి స్కోప్ ఉందా, లేకపోతే మ్యాప్ గీయడానికి స్కోప్ ఉందా ఉంటేనే రాసేదాన్ని, లేకపోతే ఐ విల్ స్కిప్ దట్. ఈవెన్ మెయిన్ ఎగ్జామ్లో కూడా జోగ్రఫీ, ఎకానమీ క్వశ్చన్స్ అన్ని నేను అలానే చూస్ చేసుకున్నాను. సపోజ్ ఫస్ట్ లైన్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ గురించి క్వశ్చన్ ఉంది, సెకండ్ దానిలో
వేరేదేదో నార్మల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందంటే నేను ఫస్ట్దే చూస్ చేసుకునేదాన్ని, ఎందుకంటే అక్కడ ఏపీ డయాగ్రామ్ గీసి లొకేట్ చేసేసేయచ్చు ఈజీగా. సో నెక్స్ట్ దానిలో ఎక్స్పోర్ట్ పాలసీ ఉండి కింద పోర్ట్స్ గురించి అడిగితే పోర్ట్స్ చూస్ చేసుకునేదాన్ని, పోర్ట్స్ మళ్ళీ లొకేట్ చేయొచ్చు ఏపీ డయాగ్రామ్ గీసేసాను. సో క్వశ్చన్ సెలెక్షన్ అప్పుడే మనకి స్కోప్ ఉండాలి బాగా రాయడానికి, ప్రెజెంటేషన్ బాగుండాలి అనే నేను బాగా అనుకునేదాన్ని సార్. ఎక్కువ పేపర్స్ రాసేదాన్ని, అట్ ద సేమ్ టైం కంటెంట్ క్వాలిటీ నాకు తెలియదు, బట్ కంటెంట్ వైజ్గా ప్రెజెంటేషన్ వైజ్గా ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, ఎందుకంటే ఎగ్జామినర్కి అంత టైం ఉండదు కదా మన పేపర్. ఎనెక్డోట్స్ ప్రతి దానికి నేను ప్రతి కీవర్డ్కి ప్రీ ప్లాన్ నోట్స్ ఉండేది సార్ నా దగ్గర, ప్రతి దానికి గవర్నర్కి ఉండేది, అంటే కొత్తగా ఉంచుకునేది అనమాట. సపోజ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి క్వశ్చన్ అడిగారు సార్, నేను స్టార్టింగ్ రాసింది ఏంటంటే ఏపీ తెలంగాణ సిబ్లింగ్ స్టేట్స్ విడిపోయాక అసెట్స్ లయబిలిటీస్కి చాలా గొడవలు అవుతున్నాయి, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ దే కెన్ సాల్వ్ ద ఇష్యూ. సో అది నేను ఎక్కడో పేపర్లో చదివాను సార్, ఏదో ఎడిటోరియల్లో. నేను అలా దేనికి సంబంధించిన ఏదైనా స్టోరీ అన్ని ముందే ఉంచుకునేదాన్ని, ఎగ్జామ్లో ఐ ప్రెజెంట్ ఇట్, అంతే. కొంచెం డిఫరెంట్గా రాయడానికి ట్రై చేసేదాన్ని. జయ కృష్ణ, నువ్వు ఎలా రాసావు ఆన్సర్స్? అంటే ఓన్లీ నాకు తెలిసి యువర్ ప్రాక్టీసింగ్ రిలీజియస్, ఎందుకంటే నాకు ఐ యూస్ టు సిట్ హియర్, సో డైలీ ఈవినింగ్ వచ్చేసేవాడు, అక్కడ పేపర్ తీసుకొని ఇక్కడికి వచ్చి లోపల కూర్చొని రాసేవాడు. చాలా రిలీజియస్గా నువ్వు డైలీ టెస్ట్లు రాసేది తెలుసు, తర్వాత సెక్షన్ టెస్ట్లు రాసావు. బట్ ఎగ్జామ్లో, మెయిన్ ఎగ్జామ్లో నువ్వు వాట్ వాజ్ యువర్ అప్రోచ్? అంటే కంటెంట్ ఒకటి, ప్రెజెంటేషన్ ఒకటి, వాల్యూ అడిషన్ ఒకటి. సో ఈ పర్స్పెక్టివ్ని నువ్వు ముందే ప్లాన్ చేసుకున్నావా ఇలా ఉండాలి అని, లేకపోతే ఓకే అటెంప్ట్ చేస్తే చాలు అన్న అప్రోచ్లో ఉన్నావు? వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ? సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆయన ఎవాల్యుయేటర్ గా ఒక ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఎవ్రీడే కొన్ని పేపర్స్ కరెక్షన్ చేస్తారు సార్. నేను ఆ పేపర్స్ నైట్ రూమ్కి వెళ్ళిపోయినాక ఒకసారి చూసాను సార్. నేను దాని నుంచి దాంట్లో ఎలా రాయొద్దో మాకు కనబడిపోయేది సార్, ఎలా రాయాలో కూడా కనబడేది. ఒక బొమ్మ ఉండేది, ఒక సైడ్ ఎడిటింగ్స్, ఒక ఫార్మాట్ లో ఉంటే అది పేపర్ బాగుండేది సార్ యాక్చువల్గా. సో మేము వాళ్ళ పేపర్ నుంచి నేను యాక్చువల్గా అవి అడాప్ట్ చేసుకుని నేను మన ఇన్స్టిట్యూట్ లో రైటింగ్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి అడాప్ట్ చేసాను సార్. సేమ్ అదే రిప్లికేట్ చేసాను సార్ ఎగ్జామ్. ఒక స్టిపులేటెడ్ ఫిగర్, ఒక పాయింట్ వైజ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కి రాయడం, ఎక్స్ట్రాగా రాయద్దు. అట్లా చేసాను. ఓకే, వాట్ వాజ్ యువర్ అప్రోచ్? అంటే కంటెంట్, ప్రెజెంటేషన్, వాల్యూ అడిషన్, ఈ మూడు నేను క్యారీ చేసావా, లేకపోతే ఓకే కంటెంట్ రాస్తే చాలు అనుకున్నావా? సార్ కంటెంట్, ప్రెజెంటేషన్ ఇవన్నీ కంటే సింప్లిఫై చేయాలనుకున్నాను సార్ ఫస్ట్. ఓకే, సింప్లిఫై చేయాలి. ఓకే, ఎవాల్యుయేటర్ ఎలాగో ఎక్స్పీరియన్స్ దే మే బి 45 అరౌండ్ అని చెప్పేసి. సో నేను ఏం రాసినా పెద్ద సెంటెన్స్లో కాకుండా చిన్న సెంటెన్స్లో రాసేలా ప్లాన్ చేసేది ఫస్ట్. డయాగ్రామ్ అనేది అన్ని క్వశ్చన్స్ రాయడానికి నేను ఫుల్ ఎంత టెస్ట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 5 డయాగ్రామ్స్ వేస్తే 14 క్వశ్చన్స్ అవుతున్నాయి సార్ 15 అవర్స్లో. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ థాట్ ప్రాసెస్ అనేవి 14 క్వశ్చన్స్ 14.5 అవుతుంది అంతే సార్, 5 డయాగ్రామ్స్ దాటుతుంటాయి. సో ఫస్ట్ ఫుల్ ఎంత టెస్ట్లు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత నా కెపాసిటీ 4 to 5 డయాగ్రామ్స్ వేస్తే 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యేలాగా సార్ట్ అవుట్ అయింది. ఇది అప్పుడు నేను ఏం చేశానంటే కంటెంట్ కాంప్రమైజ్ అవ్వకుండా, ప్రెజెంటేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా, కంటెంట్ కీవర్డ్స్ బాగా ఇది కాన్సన్ట్రేషన్ చేసి ఫుల్ సెంటెన్స్ ఏం రాయకుండా ఒక 3-4 సెంటెన్స్ కాకుండా 2 సెంటెన్సెస్ రాసి సబ్ హెడ్డింగ్స్ ఎక్కువ ఇస్తూ డయాగ్రామ్ వేయొచ్చు, దాని స్కోప్ ఉంది. సపోజ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డయాగ్రామ్ వేయచ్చు. ఇప్పుడు క్లైమేట్ కంట్రోల్స్ అని జాగ్రఫీలో క్వశ్చన్ వచ్చింది, దాని డయాగ్రామ్ వేసి దానికి డయాగ్రామ్ స్కోప్లో మళ్ళీ మన్సూన్ ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చిన్న డయాగ్రామ్స్ ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్, ఏపీ మ్యాప్ ఫుల్ ఎగ్జాస్టివ్గా ప్రతి పేపర్లో మ్యాక్సిమం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అది యూజ్ చేసాను సార్. మిగతా ఫ్లో చార్ట్లు అని తక్కువ వేసాను సార్, సైన్స్ అండ్ టెక్ ఎక్కువ వేసాను సార్, స్కోప్ ఉన్న ఇంట్లో చెప్పేసి. సో కంటెంట్కి ఒక 60% ఎంఫసిస్ చేసిన, ప్రెజెంటేషన్కి 40% ఎంఫసిస్ చేశాను సార్. సో అలాగా నేను పేపర్ని ఈజీగా కంప్లీట్ చేయగలను సార్. క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. క్వాలిటీ నాట్ 90% క్వాలిటీ సార్, ఒక 60%, 55% అబోవ్ యావరేజ్ క్వాలిటీ అంతే సార్. చైతన్య, వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సే, నేను లక్ష్మీ ప్రసన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఎస్ఎస్ చెప్పేటప్పుడు కూడా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే మీకు నోట్స్ ఇచ్చినప్పుడు కానీ నంబర్ ఆఫ్ సబ్ హెడ్డింగ్స్ ఎక్కువ పెట్టేవాడు. సబ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఏ ఎస్ఏలో కూడా నాకు తెలిసి 40-50 సబ్ హెడ్డింగ్స్, ఇన్ఫ్యాక్ట్ రఫ్లీ నాకు అరౌండ్ 40 అయితే మినిమం సబ్ హెడ్డింగ్స్ మీకు కీవర్డ్స్ ఇచ్చేవాడు.
ఎలాంటి ఎస్సే అయినా సరే, దెన్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, సార్ ఎస్ఏలో మనం మామూలుగా యూపీఎస్సీ ఎస్ఎస్ ఉంది, యూపీఎస్సీలో మనకు ఫిలాసఫికల్ ఎస్ఎస్ ఉంటాయి. సో యూపీఎస్సీ ఎస్ఎస్లో మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పాయింట్ వైజ్ కానీ ఇలా ఉండే హెడ్డింగ్ వైజ్ కానీ ఇలాంటివి ఏమి రాయకూడదు అంటారు, కానీ అక్కడ అండర్లైన్ చేయొచ్చు. సో యూ కెన్ స్టార్ట్ అన్ ఆన్సర్ విత్ ఏ సబ్ హెడ్డింగ్ అండ్ యూ కెన్ అండర్లైన్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. కానీ ఇక్కడ మనకు అండర్లైనింగ్ అనేది స్కోప్ లేదు, అందుకే నేను సబ్ హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. బట్ స్టిల్ సమ్ పీపుల్ అప్రిహెన్సివ్, లైక్ ఓకే వాట్ ఇఫ్ ఎస్ఏలో మనము అస్సలు ఫిగర్స్ వేయకూడదు, లేదా పాయింట్ వైజ్ రాయకూడదు, లేకపోతే సబ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు అనేది. ఓకే, సో వాట్ లక్ష్మీ ప్రసన్న సెడ్ ఇస్, నేను ఎస్ఎస్ వేశాను, పాయింట్స్ పెట్టాను, సబ్ హెడ్డింగ్స్ కూడా వేశాను, ఫిగర్స్ కూడా వేశాను అని చెప్పింది. ఓకే, వాట్ వాజ్ యువర్ అప్రోచ్ బై ఇన్ రైటింగ్ ఎస్సే? సో ఇంతకుముందు యూపీఎస్సీ ఎస్ఎస్ రాసేవాళ్ళు సార్. అందులో మ్యాక్సిమం లైక్ ఎంత ట్రై చేసినా ఒక 5-6 సైడ్ హెడ్డింగ్స్ కన్నా అసలు ఎక్కువ అయితే పెట్టేవాడిని కదా సార్. కొన్నిసార్లు అయితే అసలు నేను సైడ్ హెడ్డింగ్స్ పెట్టిన అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది సార్. సో అదే ఆ అప్రోచ్తోనే నేను ఏపీఎస్సీ ఎస్ఎస్ ఇక్కడ ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్లో రాయడం స్టార్ట్ చేశాను సార్. నా ఫస్ట్ ఎస్ఎస్ అయితే నేను అసలు సైడ్ హెడ్డింగ్స్ అసలు ఏం పెట్టకుండా డైరెక్ట్ ఒకే ఫ్లోలో వెళ్ళిపోయాను సార్. సో నాకు మార్క్స్ చాలా తక్కువ పడ్డాయి సార్. నేను చాలా బాగా రాసాను అనిపించింది. నేను ఇంత బాగా రాసిన నాకు ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పేసి నేను సందీప్ సార్ని అప్రోచ్ అయ్యాను సార్. సార్ అప్పుడు చెప్పారు లైక్ యూపీఎస్సీ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు, నువ్వు ఇలాంటివి ఎక్కువ అలవాటు చేసుకుంటే నీకు ఇంకా పెరుగుతాయి ఎంత కంటెంట్ ఉన్నా. సో వెంటనే మారిపోవడం కష్టం కదా సార్. సో లైక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఎస్ఎస్ రాసి లైక్ ముందు ఎస్ఏ నుంచి ఎస్ఏకి ఒక 15-16 సైడ్ హెడ్డింగ్స్ తీసుకొచ్చేయడం అంటే కష్టం కదా సార్. సో ఇనీషియల్గా ఒక 5-6 తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని 10 చేసి అలా లైక్ ఏదో ఒక స్టోరీతో స్టార్ట్ చేయడం కానీ, ఒక కొటేషన్తో స్టార్ట్ చేయడం కానీ, లైక్ ఒకదానికి ఒకటి లైక్ జంప్ అయిపోకుండా అన్నిటిని ఒక ఫ్లోలో ఆర్గనైజ్ చేయడానికి అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లైక్ ఇనీషియల్ ఇంకా ఫుల్ లెంగ్త్ టెస్ట్కి వచ్చేసరికి నాకు కూడా అందరితో పాటు లైక్ ఇన్స్టిట్యూట్లో టాపర్స్తో పాటు నాకు కూడా ఎస్ఏ మార్క్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సార్. సో ఈ టెస్ట్ రాయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది జరిగింది సార్. లైక్ ఫస్ట్ టెస్ట్కి లాస్ట్ టెస్ట్కి చూసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది సార్. అరౌండ్ 50-60 మార్క్స్ పెరిగినట్టు అవుతుంది సార్. లైక్ ఇనీషియల్గా నాకు 3 ఎస్ఎస్ రాసిన ఒక 50-60 మార్క్స్ వచ్చిన వాడిని లైక్ లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇట్స్ క్రాస్డ్ లైక్ 100 మార్క్స్. నాకు గుర్తుంది ఒకసారి నీ దగ్గర నాకు స్క్రీన్ షాట్స్ వచ్చాయి. స్క్రీన్ షాట్స్ పంపించాను సార్. నాకు ఇవి మార్క్స్ ఇవి ఇలా వచ్చాయి అని. So Pavani, what was the strategy for which you have adopted for especially for APPSC? యూపీఎస్సీ చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఎస్ఏ ప్యాటర్న్ రాయడం అనేది ఫిలాసఫికల్ ఎస్ఏస్ అది చాలా డిఫరెంట్గా ఉంది. అది నేను ఇక్కడ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎస్ఏ రాసినప్పుడు ఐ గాట్ వెరీ లెస్ మార్క్స్. యాక్చువల్లీ నాకు చాలా భయం వేసింది ఫస్ట్ ఎగ్జామే, అది ఏంటి ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయని. దెన్ తర్వాత మీరు గ్రూప్స్లో ఆన్సర్స్ పెట్టడం, సార్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి అడిగితే అప్పుడు చెప్పారన్నమాట కొంచెం ప్యాటర్న్ అనేది మార్చాలమ్మా, మీరు కొంచెం లైక్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవడం, పాయింట్స్ ఇలా ఐ మీన్ ఆన్సర్స్ మీరు పెట్టేవారు. సపోజ్ ఇప్పుడు సచివాలయం సిస్టమ్ గురించి మొత్తం కంటెంట్ మొత్తం మీరు 3-4 పేజెస్లో మాకు పోస్ట్ చేశారు అక్కడ. సో అది చదవడం వల్ల ఏంటంటే ఉన్నాయి సార్. అదే ప్రతిదానికి సైడ్ హెడ్డింగ్ ఉంది, కింద మ్యాటర్ ఓకే అప్పుడు అర్థమైంది. ఓకే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుని ఇలా రాసుకోవాలి, ఇలా ఫ్లోలో రాసుకుంటూ పోతే ఈ ఎగ్జామ్కి వర్కౌట్ అవ్వదు అనిపించింది. నేను మరీ అంత అంటే 100 మార్క్స్ అబౌవ్ ఎప్పుడు ఇక్కడ రాలేదు సార్, 80 వచ్చినట్టునే అంతే. సో ఓకే యావరేజ్గా అనిపించింది నాకు ఎస్ఏ కూడా. కృష్ణ వాట్ వాస్ అంటే ఎస్ఏకి నువ్వు ఇట్లా పాయింట్ వైజ్ రాసావా లేకపోతే ఓకే పారాగ్రాఫ్స్ వైజ్ రాసుకుంటూ వెళ్ళిపోయావు? సబ్ హెడ్డింగ్స్ ఫ్లో చార్ట్స్ అంటే జిఎస్ లో వేసినట్టు ఎస్ఏలో కూడా అలా అప్రోచ్? లేదు సార్, ఎస్ఎస్ అంటే ప్రిలిమ్స్ అవ్వకపోయినా కానీ సార్ నాకు ఎస్ఎస్ రాయడం కొద్దిగా బాగా అనిపిస్తుంది. నేను ఎవ్రీ 10 daysకి వీక్లీ వన్స్ అన్న ఒక ఎస్ఏ రాసాను సార్. ఓకే వెరీ గుడ్. సో నాకు ఎస్ఎస్ రాయడం చాలా ఈజీగా ఉండేది సార్. నేను ఈవెన్ ఒక స్కెల్టన్ వేసుకున్నాను కదా సార్, నేను ఒక ఎస్ఏ తీసుకుని డైరెక్ట్ గా నేను జంప్ చేస్తాను సార్, నేను వెళ్ళి రాయగలుగుతాను సార్ వితౌట్ స్కెలిటన్. అంటే స్ట్రక్చర్ ప్రిపేర్ కాకుండా బ్రెయిన్ స్టార్మింగ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ గా ఎస్ఏ రాసే కెపాసిటీ నీకు ఉంది. ఓకే గుడ్. సో బట్ ఇక మొన్న ఏపీఎస్ లో నేను సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ అప్లై చేసాను సార్. ఎందుకంటే నేను మన ఇన్స్టిట్యూట్ నుంచి టాపర్ కాపీస్ అనే చూసాను సార్. అవును నాకు బాగా గుర్తుంది. బెస్ట్ కాపీస్ ఏమన్నా ఉంటే ఇక్కడ నిలబడి రాసి వెళ్ళేటప్పుడు అన్ని చూసేవాడు, చెక్ చేసేవాడు. ఓకే నేను అదే అనుకున్నాను. ఐ మీన్ హీ వాజ్ వెరీ కీన్. అంటే
someone writing religiously యాక్చువల్లీ ఏ రోజు మిస్ కాకుండా వచ్చి డైలీ టెస్ట్ రాసి, ఎస్పెషల్లీ సెక్షనల్ టెస్ట్ అప్పుడు కానీ మామూలు ఇక్కడ మార్క్స్ ఉన్నప్పుడు సెక్షనల్ టెస్ట్ ఎవాల్యుయేషన్లో ఎస్ నువ్వు చూసేవాడు, అది నేను గమనించాను. ఇన్ఫాక్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఎందుకు ఈ పిల్లడు ఎంతసేపు నిలబడుతున్నాడు ఇక్కడ అనుకునేవాడిని. ఓకే, సో యు ఆర్ సీయింగ్ ది సబ్ హెడ్డింగ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, అవన్నీ చూసి ఇలా రాస్తుంటే మార్కులు ఎక్కువ పడుతున్నాయి. సో అవి అడాప్ట్ చేసుకుని నేను ఆ ప్రకారంగా నేను రాయడం మొదలు పెట్టాను సార్. ఎగ్జామ్ లో కూడా అది చేశాను సార్. ఐఎమ్ గుడ్ ఎట్ దట్. ఎస్సే. ఓకే, సో వాట్ వాజ్ యువర్ అప్రోచ్ రాజు ఫర్ ఎస్సే? సార్ ఎస్ఎస్ ప్రిపరేషన్కి వస్తే నేను ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్ తీసుకుని అది బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాను సార్. అది ఎలా అంటే మళ్ళీ అగ్రికల్చర్లో ఎన్ని టాపిక్స్ రావచ్చు అలా 3-4 టాపిక్స్ తీసుకుని బ్రెయిన్ స్టార్మింగ్ చేసాను. అలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన పాయింట్ అంటే పెట్టుకున్నాను సార్. అలా కరెంట్ అఫైర్స్లో ఏం రావచ్చు, మిల్లెట్స్ గురించి కానీ G20 కానీ ఇన్ని ప్రిపేర్ అయ్యింది. ఆ ప్రిపరేషన్ వరకు ఇది సార్. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా వచ్చాయంటే సార్ ఆ క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం, ఆ ఎస్ఏ ఇచ్చిన దాని ప్రకారం మల్టిపుల్ డైమెన్షన్స్ వచ్చేలా చేశాను సార్. అలా కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టిన పాయింట్స్ అనేవి సబ్ హెడ్డింగ్స్ అని నేను సెపరేట్గా రాసుకుని నా పాయింట్స్ కూడా యాడ్ చేసుకుని అక్కడ కూడా ఒక 10 అలా కాకుండా ఒక 6 మెయిన్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి తర్వాత అది 1, 2, 3 పాయింట్స్ వేయకుండా ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్ టైం చేసి మళ్ళీ ఆ పాజిటివ్ మొత్తంగా రాసిన తర్వాత నాట్ ఓన్లీ దిస్ అని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ పాయింట్స్ కూడా రాసి మళ్ళీ సొల్యూషన్స్ ఎలా రాయాలో ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యింది సార్. అది క్వశ్చన్ తగ్గట్టు ట్రిమ్ చేసుకుంది సార్ అంతే సార్. అంటే ఇప్పుడు మనము ఎస్ఎస్ చూసినట్లయితే అవి జిఎస్ క్వశ్చన్స్ లాగానే ఉన్నాయి. సో అంటే జిఎస్ క్వశ్చన్ కి ఎస్ఏకి పెద్ద తేడా లేదు అక్కడ. సో ఏవైతే జిఎస్ క్వశ్చన్స్ కి మనం సబ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ ఎలా అయితే రాస్తామో ఇది. బట్ కాకపోతే మీకు సిలబస్ లో నోటిఫికేషన్ లో ఒక అతను ఎవాల్యుయేషన్ వాట్ ఆర్ ద పాయింట్స్ అనే దాంట్లో నోటిఫికేషన్ లో ఎస్ఏ షుడ్ బి హ్యావింగ్ ఇట్స్ అంటే మోడల్ గా ఫాలో అవ్వాలి, అంటే ఎస్ఏకి స్ట్రక్చర్ అనేది ఒకటి ఉండాలి అని. ఓకే, దాంట్లో ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన నోటిఫికేషన్లోనే ఉంది. అక్కడ ఏమన్నా అంటే ఎస్ఏకి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్ని దాంట్లో ఉండాలి అన్నది. ఇప్పుడు చూసినట్లయితే అంటే ఇంతమందితో ఆల్మోస్ట్ ఇంటరాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ 21 పీపుల్. ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఎవ్రీవన్ హ్యాస్ రిటర్న్ సబ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద డయాగ్రామ్స్. ఇన్ఫాక్ట్ లక్ష్మీ ప్రసన్న అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్ఏ రాస్తే దానికి నేను ఒక ట్రీ లాంటిది వేసి ఫిగర్ వేశాను అని చెప్పి. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాస్ దిస్ వన్. ఓకే, సో ఈ టెస్ట్ సిరీస్ రాశారు. Then later on, in fact, I would say after your practicing of these answers and all this stuff, and one other thing which I was very much, which I have to tell, the unsung heroes of this test series. అంటే మేము కనిపిస్తున్నాము, ఫ్యాకల్టీ కనిపిస్తున్నారు, కానీ మీకు ఎవాల్యుయేటర్స్ తెలియదు. ఇంకోటి ఎవాల్యుయేటర్స్ మీకు ఐడియా ఉంటే 2 evaluations 2 marks ఉండేవి 1 week లో. అంటే ఇంకోటి ఫ్యాకల్టీకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్ తర్వాత ఒకటి హెక్టిక్ షెడ్యూల్. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ డైలీ ఈవినింగ్ వచ్చి మీకు 5 questions ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ సెక్షనల్ టెస్ట్ ఇది ఇవ్వాలి ఇవి. సో దీంతో పాటు ఒక అడిషనల్గా ఈ ఒక టాస్క్ అనమాట, అంటే ఒకసారి చూడాలి అని. సో ఒకటి ఎవాల్యుయేటర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఫ్యాకల్టీ. సో ఎవాల్యుయేటర్స్ అయితే మీకు తెలియదు. సో ఎవాల్యుయేటర్స్ హ్యావింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ యూపీఎస్సీ వెటరన్స్, వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు టైంకి ఇవ్వడము ప్లస్ అందులో టైంకి మనకు ఇవ్వడం ప్లస్ కామెంట్స్ రావడం. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వేరే చోట ఇది ఉన్నప్పుడు అంత బాగుంది సార్, కానీ ఎవాల్యుయేషన్లో కొద్దిగా మాకు హికప్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, నౌ కమింగ్ టు ద ఇంటర్వ్యూ పార్ట్. ఓకే, యూ హ్యావ్ రిటర్న్. రాసినప్పుడే నీకు కాన్ఫిడెన్స్, మనం రాయగానే ప్రతి ఎగ్జామ్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అయ్యో ఓకే నేను ఈ ఎగ్జామ్ని అద్భుతంగా రాశాను అని. ఇలాంటి హ్యాపీనెస్ నీకు అన్ని 5 examsకి నువ్వు ఫీల్ అయ్యావా? ఆవెల్స్ ఒక 4 examsకి ఫీల్ అయ్యి ఏదన్నా పేపర్ కొద్దిగా డల్గా వెళ్ళింది అనేది అలా ఏమన్నా నీకు అనిపించిందా? లైక్ ఫస్ట్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ కూడా లైక్ ఒకే ప్యాటర్న్ రాసాను సార్. అన్నీ కూడా నేనంటే అయితే పెట్టగలను అంతా పెట్టాను సార్. 15 questions రాసాను. 15 questions కూడా లైక్
అసలు తెలియని క్వశ్చన్స్ అయితే లేవు సార్, అన్నిటి మీద ఒక ఐడియా అయితే ఉంది సార్. సో ఆ ఉన్న ఐడియానే కొంచెం ఇన్నోవేటివ్గా అలా చేసి సో అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకేలా రాశాను సార్, బాగా రాశాను అనిపించింది సార్. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ కాల్? ఎస్ సార్, జాబ్ వచ్చేస్తుందని చెప్పలేను కానీ ఇంటర్వ్యూ కాల్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను సార్. ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేస్తున్నప్పుడు రిజల్ట్స్ రాకముందే ఇంటర్వ్యూ గైడెన్స్ కి ఏమేమి చదవాలి అనే ఒక క్వశ్చన్ వచ్చింది మన గ్రూప్ లో. ఓకే, సో అప్పుడు ఇన్ఫాక్ట్ నేను కొద్దిగా షాక్ అయ్యాను, ఇంకా ఏంటి రిజల్ట్ రాలేదు, మా ఐ మీన్ aspirants are asking, okay, ఏమేమి చదవాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి అని. I felt it is a very positive note. So you were expecting a call? sir, I am expecting. Okay, good. నువ్వు పవన్? నేను ఎస్ఏలో కొంచెం వీక్ కదా సార్, నాకు ఎస్ఏ పేపర్ ఇంకా జిఎస్ ఫస్ట్ పేపర్స్ ఏమో యావరేజ్గా రాసాను, అబోవ్ యావరేజ్ రాసాను అనిపించింది సార్. బట్ మిగతా 3 పేపర్స్ చాలా బాగా రాసాను, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ రెండిట్లో కొంచెం మార్క్స్ తగ్గిన ఆ 3 డామినేట్ చేస్తాయిలే అనుకున్నాను. మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చిన ఆనందం సార్ మొన్న డిఎస్పీ వచ్చినప్పుడు కూడా రాలేదు సార్. అందులో అది 1000% ఆనందం అయితే జస్ట్ 50% అంతే, 1000 to 50 అంతే. ఎందుకంటే మెయిన్స్ క్లియర్ అయినప్పుడు చాలా ఆనందం వేసింది సార్, ఎందుకంటే మెయిన్స్ నాకు యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అయ్యింది. ఓకే, ఆ బాగా రాసాను కదా, ఇంటర్వ్యూ 75 మార్క్సే కదా, అవి అలా మేనేజ్ చేసుకోవచ్చులే అనుకున్నాను. చైతన్య, నువ్వు అంటే నార్మల్ గా ఇంటర్వ్యూ వస్తుంది అనుకున్నావా, డిఎస్పీ వస్తుందని అనుకున్నావా? లేదు సార్, అంటే ఇంటర్వ్యూ అంటే మెయిన్స్ రిజల్ట్స్ అప్పుడు ఎక్కువ హ్యాపీ అనిపించింది సార్, ఎందుకంటే 6000 మెంబర్స్ నుంచి 200 లో మనం ఉన్నాము అంటే చాలా ఆనందం అనిపించింది. ఓకే, అక్కడైతే 220 మెంబర్స్ 1:250 సార్, roughly 1:50. 1:50 నుంచి 1:50 లో 1:2 వచ్చారు. So this gave you more happiness. ఓకే, నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ చేసావా కృష్ణ? పేపర్స్ అన్ని బాగా రాశాను, కాన్ఫిడెన్స్ ఉంది సార్. కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూ వస్తుందని అనుకున్నాను. ఖచ్చితంగా ఏదో పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది, మనం దాటి వెళ్ళదు అనే ఫిక్స్ అయిపోయాను. పర్ఫార్మెన్స్ బాగా చేశాను సార్ మెయిన్స్. ఓకే, మెయిన్స్ రాసిన తర్వాత నీకు హ్యాపీనెస్, యూ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి గెటింగ్. ఓకే, వాట్ అబౌట్ యూ రాజు? సార్ 3 పేపర్స్ అనేవి చాలా బాగా రాశాను సార్. ఏవి? ఫస్ట్ బాగా రాసింది సైన్స్ అండ్ టెక్నాలజీ సార్, తర్వాత పేపర్ 2 సార్, ఎస్ఏ ఒకటి బాగా రాశాను సార్. ఈ 3 బాగా రాశాను, మిగతా కూడా బాగా రాయలేదని కాదు సార్, అది సాటిస్ఫై అవ్వలేదు సార్. నువ్వు సాటిస్ఫై పర్సనల్లీ సాటిస్ఫై అవ్వలేదు. అయితే ఒకటి ఏంటంటే ఆ లాస్ట్ సైన్స్ అండ్ టెక్ లాస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత అన్ని పేపర్లు 3 ఎస్ఏస్ బాగా రాసాం, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం. సో ఐ నో నేను చేసిన ప్రెజెంటేషన్కి, నేను రాసిన పాయింట్లకి, నేను రాసిన కొన్ని డయాగ్రామ్స్ 3-4 డయాగ్రామ్స్ ప్రతి పేపర్ వేసిన దానికి నేనైతే కాల్ వస్తాను అనుకున్నాను సార్, ఇంటర్వ్యూ కాల్ వస్తాను అనుకున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. చైతన్య, ఓకే, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ వచ్చింది. సో ఇంటర్వ్యూకి ఒక డైనమిక్స్ ఏమి అంటే, అఫ్ కోర్స్ 1:50 నుండి మనం రఫ్గా 1:50 నుండి 1:2 వచ్చేసాము. కానీ ఇంటర్వ్యూలో 1:2 అంటే అది అక్కడ దాకా వెళ్ళాము, మనకు రాకపోతే ఏంటి అనేది సైకలాజికల్ గా ఎక్కడో ఒక చోట మనకు ఆ థాట్ లో వస్తుంటుంది అది. ఓకే, సో దీన్ని ఐ మీన్ అలాంటి ఒక ఏమన్నా థాట్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే లేదు ఖచ్చితంగా నేను బాగా చేస్తాను, ఐ మీన్ లేదు నాకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఐ కెన్ హ్యాండిల్ అని అనిపించిందా, యు ఆర్ హ్యావింగ్ దిస్ డైలమా వాట్ ఇఫ్ అని? అసలు ఫస్ట్ టైం సార్ నాకు ఇంటర్వ్యూ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కాల్ రావడం అనేది. సో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నానంటే నా లైఫ్లో ఫస్ట్ టైం. సో నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వెంటనే ఒక వితిన్ 4-5 డేస్లో రిజల్ట్ వచ్చిన 4-5 డేస్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యాను సార్. ఇంకా మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను సార్, నా జీవితంలో నేను ఇంక ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వలేను, నేనైతే ఇంకా ఏం చేయలేను, ఇంకా మెయిన్స్ ఇంటర్వ్యూ లేని ఎగ్జామ్ ఏదైనా ఉంటే అది చూసుకోవడం బెటర్ ఏమో, లైక్ అంతలా డిమోటివేట్ అయిపోయాను సార్. ఇంకా దాన్ని ఏమన్నా తెలియదు కానీ నేను వాళ్ళు అలా చేస్తారు, నేనే అయిపోయానేమో, మొత్తానికి అయితే డిమోటివేట్ అయిపోయాను సార్. అసలు ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ అనగానే నాకు లిటరల్ భయం వేసేది సార్. ఎందుకంటే నేను ఆస్పిరెంట్స్ స్టడీ సర్కిల్ లో కూడా మాక్ ఇంటర్వ్యూ అవగానే 1-2 డేస్ స్కిప్ చేశాను భయం వేసేసి. అవును, నాకు బాగా గుర్తుంది ఎందుకు ఈ అబ్బాయి కాల్ చేసి, మామూలుగా మేము షెడ్యూల్ ఇచ్చేసాం కదా. ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుండాలి, మనకు 38 రిజల్ట్స్ 2 స్పోర్ట్స్ కోటాలో వచ్చినప్పుడు నేను బయట క్యాండిడేట్స్ కి మనము కంటే మన పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒకటి నా బ్రెయిన్ లో ఉంది. దాన్ని పక్కన పెడితే ఓకే వీఆర్ హ్యావింగ్ షెడ్యూల్, ఎందుకంటే మీ డేట్స్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ టైమే తక్కువ. 15 days లో ఫస్ట్ డేట్ ఉంది. సో దాంట్లో మధ్యలో ఈ సర్టిఫికేట్లు ఈ నెక్స్ట్ ఇవి స్కూల్కి వెళ్ళి మళ్ళా ఇచ్చిన ప్రొఫార్మాలో మళ్ళీ వాళ్ళతో సిగ్నేచర్స్. సో ఇవన్నీ హడావుడిలో ఆఫ్ కోర్స్ చైతన్య వాజ్ హ్యావింగ్ అడ్వాంటేజ్. నీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉండేది ఎందుకంటే ఇది కొద్దిగా లాస్ట్ లో వాజ్ ఆన్ 7. ఓకే, సో yeah, this was one thing why చైతన్య మాక్స్ కి అటెండ్ అవ్వట్లేదు. బట్ నువ్వు చాలా బాగా చేసావు మాక్. లైక్ తర్వాత నాకు జూలై 26th యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ ఉంది సార్ యూపీఎస్సీలో. సో నేను దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో సర్లే ఇక్కడ దానికన్నా ప్రిపేర్ అవ్వాలి, లైక్ అటెంప్ట్ అయితే వెళ్ళి ఇవ్వాలి కదా సార్. మరి బ్లండర్స్ చెప్పకూడదు, ఏమీ తెలియదు. మెసేజ్ కూడా పెట్టావు, ఏమని పెట్టావు అంటే సార్ ఇట్లా మార్క్స్ చాలా మందికి ఉంది, మాక్ ఇంటర్వ్యూస్ పెడితే బాగుంటుంది. అవును సార్. తర్వాత ఇంకా నేను సిఏపిఎఫ్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూస్ ఒక 3-4 మార్క్స్ ఇచ్చి నేను డైరెక్ట్ యూపీఎస్సీకి వెళ్ళిపోయాను సార్. సో అక్కడ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. లైక్ అక్కడ లైవ్ అదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అది యూపీఎస్సీలో కాబట్టి అది అక్కడ బాగా పర్ఫామ్ చేశాను సార్. సో ఓకే, నేను కూడా కొంచెం మార్క్స్ అటెండ్ అయితే నేను కూడా చేయగలను అని అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అయినా కూడా మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్పిరెన్స్ లో మార్క్స్ ఇవ్వడానికి మళ్ళీ భయం వేసింది సార్. అందుకే నేను 1-2 days స్కిప్ చేశాను, కానీ ఆస్పిరెన్స్ వాళ్ళు వదలలేదు సార్. మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు రావాల్సిందే అని చెప్పేసి. సో నేను నా ఫస్ట్ మార్క్ అటెండ్ అయ్యాను సార్. సో మీరు అందరూ ఉన్నారు. సో లైక్ అక్కడ చాలా బాగా జరిగింది సార్. లైక్ జరిగింది, నాకు బాగానే ఉన్నాను, నేను కూడా మార్క్స్ ఫేస్ చేయగలను అనిపించింది సార్. తర్వాత మళ్ళీ సెకండ్ మార్క్ కూడా తీసుకున్నాను సార్. అప్పటికి ఇంకా పూర్తిగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. ఇన్ఫాక్ట్ నువ్వు మార్క్ చేసినప్పుడు నేను ఐ థింక్ ఐ హావ్ టోల్డ్ యు ఆర్ హావింగ్ వెరీ గుడ్ దిస్ థింగ్. ఐ రిమెంబర్ యు డిడ్ంట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆఫ్ యువర్ లోగో ఆఫ్ ద కాలేజ్. అదొకటి నేను బట్ రిమైనింగ్ ఆల్ యు వెరీ గుడ్. పవని ఓకే 1:50 వచ్చావు, నీకు 1000% హ్యాపీనెస్ ఉంది. డిఎస్పీ వచ్చినా కూడా 50% ఉంది అంటే ఓకే, దట్ ఈస్ ద వే హౌ యూ హావ్ సీన్, దట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ అంటే ఈ 1:2, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీకు క్లాస్ చెప్పినప్పుడు కూడా నేను మీకు ఎప్పుడు చెప్పేవాడు 2 marks లో నాకు ఇంతకు ముందు మిస్ అయింది, లేకపోతే 0.12తో మిస్ అయింది అని. ఈ 0.12తో మిస్ అయింది లేకపోతే ఇది ఎందుకంటే నార్మల్ గా వాట్ ఐ హావ్ సీన్ ద టెండెన్సీ ఇస్ ఓకే మనకి ఇంటర్వ్యూ వచ్చేసింది కదా అని ఆ ఫ్లోలో మనము ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కంటే ఎక్కువ ఒకటి మార్క్స్ లో ఉన్న బిజీ అయిపోతాము, లేదా అంతవరకు సక్సెస్ చూడలేదు, ఓకే చిన్న సక్సెస్ వచ్చింది మన చుట్టూ ఎన్వైరన్మెంట్ లో జస్ట్ అలా క్యారీ అవుట్ అయిపోయి ఆ టైం అనేది మిస్ అయిపోతుంది. అందులో ఇక్కడ చాలా ఇంతకుముందు మాకు మా ఇంటర్వ్యూస్ టైంలో whether it's 2008 notification కానీ 2010 కానీ 2011 కానీ we were having around 1 month, but here we were having short time. So what was your ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ థాట్ ప్రాసెస్? నేను ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. అది యాక్చువల్లీ ఐ మీన్ అదే మెయిన్స్ రాసేది ఇంగ్లీష్ మీడియం అయినా సరే నేను ఎప్పుడు లైక్ ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు. ఈవెన్ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా నేను వెళ్ళలేదు సార్. సివిల్ సర్వీసెస్ వైపు వద్దాం కదా అని దేనికి వెళ్ళలేదు. సో ఎప్పుడు అలవాటు కూడా లేదు, దేనికి ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు కూడా. మీకు వచ్చి నేను ఫస్ట్ డే చెప్పింది కూడా అదే, సార్ నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావట్లేదు సరిగ్గా, నేను తెలుగులోనే మాట్లాడతాను సార్ అంటే మీరు చెప్పారు ఓకే అమ్మా నువ్వు తెలుగులోనే మాట్లాడు, ఏమైనా డెఫినేషన్స్ అనుకుంటే ఇంగ్లీష్లో చెప్పు, అది ఓకే అవుతుంది, ఎందుకంటే ఏపీఎస్సీ మొత్తం స్టేట్ బోర్డే కదా అందరికీ తెలుగు వస్తుంది, సో డోంట్ వరీ అని మీరు కొంచెం నాకు ఎష్యూరెన్స్ ఇచ్చాక ఓకే ఐ మీన్ ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటే చాలు చేయొచ్చు అనుకున్నా. సో మాకు ఇంటర్వ్యూ వేరే దగ్గర ఇచ్చాను సార్ ఫస్ట్, అది ఓకే బాగా అయింది, ఎందుకంటే అక్కడ అడిగిందంతా నా డిస్ట్రిక్ట్ గురించి నా గురించి కాబట్టి నాది చాలా బాగా అనిపించింది. సెకండ్ ఆస్పిరెంట్స్కి వచ్చాను, అసలు లైక్ ఎలా అంటే వెళ్ళేటప్పుడు ఇంక ఏడ్చుకుని వెళ్ళిపోవడం అదొక్కటే తక్కువ అనమాట. ఎందుకంటే లైక్ ప్రతి క్వశ్చన్ కూడా ఐ మీన్ చాలా డైమెన్షనల్ క్వశ్చన్స్, ప్రతి ఐ మీన్ నా బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ నుంచి లైక్ తర్వాత చేయబోయే సర్వీస్ దాకా మొత్తం టచ్ చేశారు. డాఫ్ కానీ సొసైటీ కానీ ఏదైనా కూడా. నాకు చాలా ఏడుపు వచ్చేసి బయటకు వచ్చేసినప్పుడు కూడా మీరు సుధీర్ సార్ అదే అన్నారు, తెలిసినవి అడిగితే ఎవరైనా చెప్తారమ్మా, తెలియనివి కూడా మనం రెడీ హ్యాండిల్ చేయాలి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నిన్ను వర్స్ట్ కేస్ కూడా రెడీ చేయాలన్నదే మా గోల్. సో నువ్వు దానికి ఫీల్ అవ్వు, ఇంకో 2 మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వు అయిపోతావు. ఇక్కడ ఆస్పిరెంట్స్ లో తీసుకున్న ఇంటర్వ్యూ
ఈజీ ఉండిందా లేకపోతే అక్కడ ఇంటర్వ్యూ ఏది విచ్ వాజ్ ఈజీ ఫర్ యూ? అక్కడ గౌతమ్ సావంత్ సార్ అదే రీల్ ఇంటర్వ్యూ అడుగుతున్నారు అవును సార్, సార్, అదే real. కొంచెం ఈజీగా అనిపించింది సార్. ఇక్కడ రైట్. జయకృష్ణ, యువర్ థాట్ అంటే ఓకే వస్తుంది అనుకున్నాం, జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, సో హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూ? అంటే నాకు బేసిక్గా నా దగ్గర నాలెడ్జ్ ఉంది సార్. నాకు ఇంగ్లీష్ మాట్లాడటంలో సెంటెన్స్ ఫార్మింగ్ బాగా ఇబ్బంది వచ్చింది సార్. మీరు అందరూ కూడా నన్ను తెలుగులోకి షిఫ్ట్ అయిపోవని సజెస్ట్ చేశారు. నేను తెలుగులో షిఫ్ట్ అయిపోయాను సార్. బట్ సంహో బాగానే జరిగింది సార్. బట్ నేను ఇంకొద్ది ఇంప్రూవ్ అవ్వాలి ఇంటర్వ్యూ అని నాకు అనిపించింది సార్. నా పెర్ఫార్మెన్స్ నేను చూసుకున్నట్టు. ఓకే, ఆ షార్ట్ టైంలో నువ్వు ఏం చేసావు, ఎలా ప్రిపేర్ అయ్యావు? సార్ బేసిక్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, డాఫ్ మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టాను సార్. ఎనీ వర్డ్ ఇన్ ద డాఫ్ యూస్ టు వాళ్ళు అడగచ్చు, ఎట్లా అడగచ్చు అన్న క్వశ్చన్ 360 degrees క్వశ్చన్. నా డాఫ్ నేను అలా మెయిన్స్ కి సిలబస్ అలా పక్కన పెట్టుకున్నాం, ఇంటర్వ్యూ డాఫ్ పెట్టుకున్నాను సార్. రోజు డాఫ్ చూసుకుంటూ ఏం అడగచ్చు దీంట్లోంచి అని చెప్పి దాన్ని చూసుకుంటూ ఇది అడిగితే ఏంటి, ఈవెన్ కరెంట్ ఇష్యూస్ కూడా, యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్. సో అవన్నీ మళ్ళీ నోట్స్ చేసుకున్నాను సార్, ఒక 3-4 పాయింట్స్ కింద. అవి నోట్స్ చేసుకుని అవి సింపుల్ గా మాట్లాడడానికి చూసుకుంటాగా పెట్టుకున్నాం సార్. సో ఈజీగా అయింది సార్ ఇంటర్వ్యూ. ఓకే, యూ షుడ్ టెల్ అబౌట్ ఇంటర్వ్యూ బికాస్ you were very fast. In fact, మేము బోర్డులో అంటే ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో రాజులాగా ఇంత స్పీడ్తో ఎవరు మా ఆన్సర్ ఇవ్వలేదు. Sir, based on my family background, I am so fast. As an officer, I want to decrease that one thing. The most grilled interview is from aspirants only. ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంకేకూడదు అనుకున్నాను సార్, ఇంకా ఇవ్వలేదు కూడా. మిగతా ఇన్స్టిట్యూట్లో కూడా మెనీ పీపుల్ నాకు చాలా సపోర్ట్ చేశారు, పర్సనల్గా సపోర్ట్ చేశారు చాలా ఇన్స్టిట్యూట్లో. కానీ నేను ఏమనుకున్నానంటే ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లో అదే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక మార్క్ ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను సార్. అలాగా ప్రతి ఇన్స్టిట్యూట్లో మ్యాక్సిమం ఒక 6 to 7 మార్క్స్ ఇచ్చాను సార్. ఇక్కడే కొంచెం ఐ గోట్ సమ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, లైక్ మీరు ఇంకా బాగా చేయొచ్చు, ఇంగ్లీష్ కాకుండా తెలుగులోకి వెళ్ళొచ్చు, మీరు చెప్పే ఆన్సర్లు కొంచెం ఫాస్ట్గా ఉన్నాయి, మీరు బేసిక్ ఇన్ఫో కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు సార్. దెన్ ఐఎమ్ క్లూలెస్, ఏం చేయాలి అని తెలియలేదు. బట్ సుధీర్ సార్ ఒకసారి పిలిచి నువ్వు మెయిన్స్ బాగా రాసానని చెప్తున్నావు, యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ అని చెప్పి మళ్ళీ పర్సనల్గా 3 times రమ్మన్నారు సార్. 3 times రమ్మని డాఫ్ మీద ప్రతి డాఫ్లో ఉన్న కీవర్డ్స్ మీద వర్కౌట్ చేయించారు సార్. వర్కౌట్ చేయించడం కాకుండానే నేను చేసిన ఎఫ్పిఓలో కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ బయోడైవర్సిటీ రిలేటెడ్ కానీ ఆ క్వశ్చన్స్ అనేవి ఏమడుగుతారు సారే 2-3 క్వశ్చన్స్ అడిగారు సార్. సుధీర్ సార్తో పాటు వేరే సార్ ఉన్నారు సార్, ఐ డెంట్ రిమెంబర్ సార్స్ నేమ్. సార్ పేరు ఐ మీన్ హెయిర్ లేదా ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ, ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ ఐ మీన్ లోకేష్ రెడ్డి సార్ని కూడా కూర్చోబెట్టి మాక్ ఇంటర్వ్యూ చేస్తాను సార్. మాక్ ఇంటర్వ్యూ నేను అన్ని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాను సార్. కానీ సార్ ఏమన్నా అక్కడ కూర్చోబెట్టి ప్రతి కీవర్డ్కి నాకు సెపరేట్ క్వశ్చన్స్ అడిగి ప్రతి 3 days నాకు 1 hour ఇలా క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలని చెప్పేసి 2 times నాది సార్ సాటిస్ఫై అయ్యారు సార్. 3rd time సాటిస్ఫై అయ్యారు సార్. ఓకే నువ్వు బాగా ఇదయ్యావు, నౌ ఇట్స్ ఫైన్ అని చెప్పేసి. లాస్ట్ టైం ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు డ్రెస్ సెలెక్షన్లో కూడా నువ్వు ఈ డ్రెస్ చేసుకోవాలి, ఈ ఫ్యాంట్ వేసుకోవాలి, ఈ షర్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ ఈ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి షూ కూడా ఏం కూడా మాకు పంపించేసారు. సార్ ఎందుకు ఎంతకేం తీసుకుంటున్నా ఐ డెంట్ అండర్స్టాండ్ సార్. బట్ సార్ చెప్పినట్టే ఆ రోజు అంతా ఇంకా ఇంటర్వ్యూకి రేపు వెళ్తున్నాను అనగా ఇక్కడికే అలా ఇంటర్వ్యూ డ్రెస్ ఏం చేసుకుంటాను అదే వచ్చిన తర్వాత సార్ సాటిస్ఫై అయ్యారు సార్, పంపించి. సార్ అడిగిన బయోడైవర్సిటీ కోసం ఒకటి రిపీట్ అయింది సార్ అక్కడ, అది చాలా బాగా చెప్పాను. నెక్స్ట్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్ నాకు సార్ చెప్పిన అప్రోచ్ అని. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి మెనీ గ్రూప్స్లో చాలా గ్రూప్స్లో పెట్టారు సార్. బట్ మీకు వచ్చిన మన ఆస్పిరెంట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఆ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ చాలా బాగా యూజ్ అయింది సార్. అలాగే నాకు ఒక 3-4 క్వశ్చన్స్ రిపీట్ అయింది సార్ అది. సో వాటికి 3 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యాను సార్. బాగా ప్రెజెంటేషన్ చేశాను సార్. బేస్డ్ ఆన్ దట్ ఐ క్లియర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఒక స్టార్టర్కి ఓకే what would be your guidance or suggestion? Like Someone who wants to take this group.
సార్ ఇనిషియల్గా సక్సెస్ అయితే రాకపోవచ్చు సార్. లైక్ ఇనిషియల్ స్టేజెస్లో ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా సో ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పేసి వెనకడికి వేయకుండా ముందుకెళ్ళామంటే కనుక నిజంగా మన డిసిప్లిన్తో కన్సిస్టెన్సీగా ఉన్నామంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. మన ప్రిపరేషన్లో ఏ లోపం లేకుండా మనం హార్డ్ వర్క్ చేసామంటే లేట్గా రావచ్చేమో కానీ ఖచ్చితంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా చూస్తాం సార్. లైక్ అందుకు వాళ్ళు రైట్ అప్రోచ్, రైట్ గైడెన్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం బట్టి ఉంటుంది. కానీ అవన్నీ బాగా చూసుకున్నారు, కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అంటే కనుక సక్సెస్ అనేది ఈజీగా ఖచ్చితంగా వస్తుంది సార్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? సార్ నేను కూడా కన్సిస్టెన్సీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సార్ ఇంటెన్సిటీ కన్నా. ఎందుకంటే నాకు ఇన్ని ఇయర్స్ కూడా నేను రోజు యావరేజ్ టైమే చదువుకునేదాన్ని సార్. అంటే లైక్ ఎగ్జామ్ ఉంది కదండి, ఫస్ట్ ముందు ఒక 2-3 months రోజుకు ఒక 16 hours అలా చదివే కన్నా ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రోజుకు ఒక 8 hours 6 hours కన్సిస్టెన్సీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బెటర్. అంటే ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ముందు బేసిక్స్, స్టాండర్డ్ బుక్స్ బాగా చదువుకొని దాని తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చాక అప్పుడు టెస్ట్ సిరీస్కి కానీ దేనికైనా ప్రిఫర్ చేయమని చెప్తాను సార్. రావడమే టెస్ట్ సిరీస్తో అయితే అది యూజ్ ఉండదు సార్. బేస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. బేస్ అనేది నాకు ఫామ్ చేసుకోవడానికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి దీనికి నియర్లీ 1.5 years 2 years పట్టింది సార్ ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. సో బేసిక్స్ గట్టిగా ఉంటే తర్వాత ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. యువర్ అడ్వైస్? ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రిలిమ్సే కాలేదు, 7 సంవత్సరాలు కష్టపడ్డావు, 7 సంవత్సరాల తర్వాత ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, జాబ్ కూడా వచ్చేసింది. ఓకే, సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్? అంటే అందరికి నీలాగా అంటే ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత, సో ఆఫ్ కోర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ బట్ అంత పోరాట ఏదైతే పోరాట పటిమ నీకైతే ఉందో, సో యు ఆర్ ఏ బెటర్ పర్సన్ టు అడ్వైజ్ ఫర్ ఈవెన్. ఎందుకంటే సీయింగ్ యూ ఎనీవన్ గెట్స్ మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్. ఓకే, సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఫెయిల్యూర్స్ వస్తాయి సార్, దాన్ని చూసి డౌన్ అయిపోవడం అంతా కరెక్ట్ కాదు సార్. మన తప్పులు ఎక్కడో తెలుసుకోవాలి సార్, అది తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి సార్. బట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి సార్. 100%. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిన్స్ వచ్చింది సార్, నేను యూటిలైజ్ చేసుకున్నాను సార్. నేను ఎట్టి పరిస్థితుల్లో అసలు తగ్గేదే లేదా అన్నట్టు కూర్చున్నాను సార్. ఆపర్చునిటీ వస్తే వెంటనే గ్రాప్ చేసుకోవాలి సార్. ఆపర్చునిటీ. ఓకే, సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ ఎనీ స్టార్టర్ హూ వాంట్స్ టు కమ్ టు దిస్? అంటే ఇప్పుడు రేపు పొద్దున మీ ఊర్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ జూనియర్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అంటే మా సీనియర్స్ ఇలా అయ్యారు, లేకుంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు, మా టౌన్లో ఉన్న వాళ్ళు. సో వాట్ ఈస్ ద అడ్వైస్ విచ్ యూ వాంట్ టు గివ్ టు ద స్టార్టర్? అంటే ఫెయిల్యూర్స్ వస్తాయి, బట్ స్టిల్ Pavani చెప్పినట్టు కన్సిస్టెన్సీ, షీఈస్ టాకింగ్ అబౌట్ కన్సిస్టెన్సీ. ఈవెన్ Chaitanya was talking about failures, but you have to someday you will achieve the success. So what is your advice? So first thing, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఐదర్ యూపీఎస్సీ అయినా ఏపీఎస్సీ అయినా ఆ ప్రాసెస్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవాలి సార్. ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని పేపర్లు ఉంటాయి, సిలబస్ ఏంటి, సిలబస్లో ఏ సబ్జెక్ట్ ఉంది, ఆ సిలబస్ సంబంధించిన సబ్జెక్ట్కి ఏ బుక్ తీసుకోవాలి అని ఈ స్టెప్స్లో కరెక్ట్గా రైట్ డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ తీసుకుంటే అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా సార్. దీనికంటే పర్సనల్గా ఒక ఇన్స్టిట్యూట్లో పర్సనల్గా ఎవరైనా ఉన్నారు, పర్సనల్గా గైడ్ చేస్తున్నారంటే కనుక ఈ స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఎక్కితే సార్ అది వితిన్ 1 or 2 attemptsలో మళ్ళీ పర్సనల్గా మీరు కష్టపడాలి సార్. అలా ఆపోజిట్లో ఇప్పుడు మనం సపోర్ట్ తీసుకున్న వాళ్ళు సపోర్ట్ ఉండాలి, మనకి మన పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, మనం కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి సార్. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివితేనే అవుతుంది ఎక్కువ మందికి, తెలుగు మీడియం చదివితేనే అవ్వట్లేదు అని చెప్పేసి ఏం లేదు. తెలుగు మీడియంలో ఏంటంటే మెటీరియల్ అనేది గ్యాదరింగ్ అనేది కొంచెం కష్టం సార్. అది ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, గూగుల్ ట్రాన్స్లేటర్ కానీ, ఈవెన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కానీ అవి చాలా బాగున్నాయి సార్, తెలుగు అకాడమీ బుక్స్ కానీ. సో ఇవి ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ లేవు అని చెప్పేసి పైన చెప్పిన మాటలు నమ్మకుండా మీరు ఎఫర్ట్స్ పెడితే, ఇప్పుడు తెలుగులో ఇంటర్వ్యూ తెలుగులో రాసి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఐ డోంట్ రిమెంబర్ సెకండ్ ర్యాంకర్ ఇస్ తెలుగు మీడియం తెలుగు మీడియం. సో తెలుగు మీడియంలో చదివాము మేమని అప్రహెన్షన్ ఏమి ఉండదు, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామని అప్రహెన్షన్ ఏమి ఉండదు. బికాస్ ఏపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఈస్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. వాళ్ళు స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ రిసోర్సెస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఇట్ విల్ బి ఉన్నవాళ్ళు రాయొచ్చు, లేనోళ్ళు రాయొచ్చు. ఇట్ ఈస్ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అది ఎవరైనా రాయొచ్చు అనమాట. సో
వాట్ ఐ కెన్ టెల్ ఈస్ మీరు పడ్డ కష్టం మీద మీరు ఫోకస్ చేయండి, రైట్ గైడెన్స్ తీసుకోండి, రైట్ సపోర్ట్, మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కనుక ఏ ఫెయిల్యూర్స్ వచ్చినా విత్స్టాండ్ అవ్వచ్చు. జయకృష్ణ గారు చెప్పినట్టు స్ట్రాంగ్ విల్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఉండాలి. నా విషయానికి వస్తే నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా రిలేటివ్స్కి అండ్ ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్ నాకు సపోర్ట్ చేశారు. పర్టికులర్లీ మెయిన్స్ రిలేటెడ్ అయితే యాస్పిరెంట్ సర్కిల్ చాలా హెల్ప్ చేశారు. రైట్ ఫ్రమ్ ఎమాన్యువల్ సార్, దెన్ సుధీర్ సార్, దెన్ రఫీ సార్. థ్యాంక్ యూ సార్. సో వన్ లాస్ట్ వర్డ్, టెస్ట్ సిరీస్ అనేది ఓకే, నార్మల్లీ how far do you think that test series will be helpful for your mock test will be helpful for your real exam? So test series తీసుకోవాలా వద్దా? టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి సార్. నేను ఆస్పిరెంట్స్ లో జాయిన్ అయ్యేటప్పటికి నాకు 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సివిల్స్ ఒకటి, సిఏపిఎఫ్ ఒకటి, గ్రూప్ 1. నేను లీస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ 1కే ఇచ్చాను సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఏపిఎఫ్, సెకండ్ ప్రిఫరెన్స్ సివిల్స్, థర్డ్ ప్రిఫరెన్స్ గ్రూప్ 1కి ఇచ్చాను. సో గ్రూప్ 1కి నేను అంత టైం ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు సార్. లైక్ అన్ని సోర్సెస్ ఫాలో అవ్వడం కన్నా ఏదో ఒకటే ఫాలో అవుదాం అనుకుని ఫిక్స్ అయ్యాను సార్. సో ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్లో మెటీరియల్ ఒక్కటే ఫాలో అయ్యాను సార్. నో అదర్ సోర్స్ మెయిన్స్కి ఏ బుక్ ఏది కూడా రిఫర్ చేయలేదు. ఏదైతే మెటీరియల్ నాకు పంపించారో నేను అది తప్ప ఇంకా ఎక్స్ట్రా లైన్ కూడా చదవకుండా నేను ఎగ్జామ్కి వెళ్ళిపోయాను సార్. అండ్ నేను చాలా సక్సెస్ అయ్యాను సార్ ఎగ్జామ్. సో నా వరకు అయితే నాకు 100% ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్ వల్లే వచ్చింది సార్. నేను మెయిన్స్ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేనేం కష్టపడకుండా నాకు మెటీరియల్ ప్రొవైడ్ చేసింది సార్ ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్. ఎటువంటి వెతుక్కోవడం అవసరం లేకుండా అక్కడే ఎక్కడ అంటే ప్రతి క్వశ్చన్కి ప్రతి టాపిక్కి 2-3 సోర్సెస్ ఉంటాయి సార్. ఆ ఏం లేకుండా ప్రతి సబ్జెక్ట్కి రైట్ ఫ్రమ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్స్ దగ్గర నుంచి లాస్ట్ GS5 వరకు అన్ని టాపిక్స్ నాకు ఎటువంటి నేను రూమ్లో కూర్చొని జస్ట్ నెట్ ఆన్ చేసుకుంటే నాకు పంపించే అంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను అవి ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సార్. లేకపోతే నేను వేరే అదర్ సోర్స్ ఫాలో అవ్వలేదు సార్. నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆస్పిరెంట్ స్టడీ సర్కిలే సార్. సో నాకు నా డిఎస్పీ జాబ్లో మేజర్ పార్ట్ ప్లే చేసింది కూడా ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్. వాట్ ఈస్ యువర్ కాల్? ఐ మీన్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలా లేదా, అంటే టెస్ట్ సిరీస్ వల్ల లాభం ఉందా? చాలా నాకైతే మ్యాండేటరీ అనిపించింది సార్ గ్రూప్ 1కి. ఐ మీన్ ఇక్కడికి వచ్చాక ఈ అబ్బాయి చెప్పినట్టుగానే అసలు రోజు 5 క్వశ్చన్స్, వీక్లీ అంతా 5 క్వశ్చన్స్, మళ్ళీ సెక్షన్ టెస్ట్ ఒక 10-15 క్వశ్చన్స్. అక్కడే మాకు చాలా వరకు రివిజన్ అయిపోయేది సార్. ఐ మీన్ మేము వేరే సోర్సెస్ చదువుకోవాల్సిన అవసరం ఉండేది సార్. అంటే అన్ని క్వశ్చన్లు కూడా ఒకదానికి కూడా సంబంధం లేదు. వీక్లీ వచ్చిందన్నా మళ్ళీ సెక్షన్ టెస్ట్లో రిపీట్ అయ్యేవి కాదు. సో మాకు ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ రిపీట్ అయ్యేది. సో మళ్ళీ మాకు విత్ ఇన్ టైంలో 15 క్వశ్చన్స్ మీరు అక్కడికి వచ్చి చెప్పేవారు. మేము ప్రతి వీక్ టెస్ట్ రాసేటప్పుడు 3 hours అమ్మ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, 3 hours రాసి వెళ్ళిపోండి, ఎక్స్ట్రా టైం తీసుకోవద్దు, ఎన్ని రాస్తే అన్ని రాసి వెళ్ళిపోండి అని మీరు ప్రతి వీక్ వచ్చి చెప్పేవారు. కొంచెం I think there was no exam where I didn't come. ప్రతి సెక్షన్ కి వచ్చేవారు, ప్రతి కాంప్రహెన్సివ్ కి వచ్చాను. వచ్చి ఇదే చెప్పేవాడిని, అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని. బట్ జస్ట్ టు చెక్ అవర్ ఆన్సర్ సార్ పక్కన నిల్చొని చూసేవారు. ఆఫ్ కోర్స్ తర్వాత నాకు చెప్పారు, సార్ మీరు పక్కన నిలబడకండి, ఫ్లో ఆగిపోతుందంటే మళ్ళీ దాని వల్ల ఎందుకు అని. I used to just see from far away. Yes, yeah. మళ్ళీ లాస్ట్ లో 5 మాక్ టెస్ట్లు పెట్టారు కదా సార్, ఫుల్ లెంగ్త్ టెస్ట్లు వరుసగా 5 days. అసలు అది ఎంత యూజ్ అయిందంటే లైక్ ఏదో ఇంకా ముందే ఒక రీల్ ఎగ్జామ్ రాసాము అని, అంటే 1 day గ్యాప్ ఇచ్చి రాయడం అదంతా వర్కౌట్ అయ్యేది కాదేమో సార్. ఇక్కడ ఇలా ప్రిపేర్ అయ్యకపోతే మేము రీల్ ఎగ్జామ్ లో అంత స్ట్రెస్ లో రోజుకు ఒక ఎగ్జామ్ రాసేవాళ్ళం కాదు. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. రోజు మార్నింగ్ 3 hours రాయడం, మధ్యాహ్నం నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ డేనే 9 to 12 అంటే అలవాటు అయిపోయాం యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ కి. సో ఇది బాగా యూజ్ అయింది సార్. దిస్ ఈజ్ వన్ థింగ్. అంటే నాకు వేరే వాళ్ళు కూడా నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఇదే అడిగారు, సార్ మీరు డైలీ ఒక యూనిట్ అని చెప్పి పెడుతున్నారు, ఇప్పుడు డైలీ ఒక యూనిట్ లో మేము ముందే క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళం. సో కొంతమంది నాకు ఏం అడ్వైస్ చేశారంటే, సార్ మీరు ముందే క్వశ్చన్స్ మాకు ఎందుకు ఇస్తున్నారు, అలా చేయకండి, మాకు డైరెక్ట్ మేము ఎగ్జామ్ పేపర్ మేమే వచ్చి తీసుకొని రాసుకుంటాము అంటే అది మీ ఇష్టము, బట్ నేనైతే ఇదే ఫాలో అవుతాను ప్యాటర్న్, ముందే నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఆ రీజన్ ఏంటి అంటే ముందు 5 క్వశ్చన్స్ నాకు ఎలాగో తెలుసు, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాను, మళ్ళీ అదే యూనిట్ పైన
సెక్షన్ టెస్ట్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి 7, కాంప్రహెన్సివ్ టెస్ట్ లో 2 క్వశ్చన్స్, కాంప్రహెన్సివ్ 2 లో 2 క్వశ్చన్స్. అంటే మనకు ఒక యూనిట్ లో 11 క్వశ్చన్లు, దానికి 11 మోడల్ ఆన్సర్స్ వస్తాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేనేం ఆలోచించానంటే, ఒక యూనిట్ లో 11 క్వశ్చన్లు చదివితే కనీసము ఒకటైనా ఎలాగో మిస్ అవ్వదు కదా అనేది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. యూ హ్యావ్ టు టేక్ మ్యాథ్స్. ఇన్ఫాక్ట్ ఆఫ్ కోర్స్ నార్మల్ గా టెస్ట్ సిరీస్ లో అందరూ ఏ టెస్ట్ సిరీస్ అయినా కామన్ గా క్వశ్చన్ ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ ఇస్తుంటారు. కానీ ఒక డీవియేషన్ ఏమి అంటే, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఎకనామీ పేపర్ ఇన్ఫాక్ట్ హైయెస్ట్ రిఫ్లెక్ట్ అయిన క్వశ్చన్స్ కూడా ఎకనామీనే. ఇన్ఫాక్ట్ 26 క్వశ్చన్స్ దాకా పాలసీస్ అన్ని చదువుకొని వెళ్ళమన్నారు. అక్కడ 2 పాలసీస్ ఇచ్చేసారు. సివిల్ ఏవియేషన్ పాలసీ వచ్చింది, ఎక్స్పోర్ట్ పాలసీ. సో ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫాక్ట్ నాకు ఎందుకు ఇది అంటే, వై ఐఎమ్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ దిస్ క్వశ్చన్ అంటే, ఇందాక పావని చెప్పినట్టు స్టార్టింగ్ లో ప్రిలిమ్స్ లోనే ఎగ్జామినర్ మనకు ఒక హింట్ ఇచ్చేసాడు. అంటే ఎగ్జామ్ అనేది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఏపీపీఎస్సి ఫస్ట్ పేపర్ 2 టఫ్ ఇచ్చింది, తర్వాత యూపీఎస్సి సిసాట్ టఫ్ వచ్చింది. ఓకే, సో పేపర్ సెట్టర్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అన్ ఇండికేషన్ విత్ హిస్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత మేము టీం అంతా కూర్చున్నప్పుడు, నేను, సుధీర్ సార్, ఎమాన్యుల్, అలాగే యాఫూబ్ సార్, అలాగే మన షుజాతుల్లా, హిదాయతుల్లా. సో వీ హ్యాడ్ వన్ డిజైన్, అంటే ఎలా వెళ్ళాలి అని మేము చేయాలి కదా ఫస్ట్. సో మేము బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు కన్వెన్షనల్లో వెళ్ళకూడదు అనేది ఫస్ట్ కాల్ తీసుకున్నాం. సో కన్వెన్షనల్లో వెళ్ళకూడదు అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మనము దీన్ని బేస్ చేసుకోకూడదు. ఓకే, సో వి విల్ గో ఆన్ యూపీఎస్సి కాకుండా సమ్వేర్ వి విల్ టేక్ ఏ మిడిల్ పాత్. దిస్ వాజ్ ఎ కాల్. కానీ ఒక ఎకానమీ మాత్రము ఆ మిడిల్ పాత్ కూడా కాకుండా ఎక్స్ట్రీమ్గా వి వెంట్ విత్ అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్కి. ఇన్ఫాక్ట్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ అయితే కానీ, మానిటైజేషన్ పాలసీ అయితే కానీ, లేకుంటే మిగతా పాలసీస్. ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తు, ఎప్పుడైతే ఏపీలో అది క్వశ్చన్ ఇచ్చామో, ఇందాక నువ్వు చెప్పినట్టు అసలు ఈ పాలసీ ఎక్కడ ఉంది అని అడిగారు. అంటే ఒక ఎగ్జామ్ అయిన తర్వాత, సార్ మీరు ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ పాలసీ లాంటి పాలసీ మీద క్వశ్చన్ ఫోకస్ చేయకుండా ఈ సెకండరీ పాలసీస్ మీద ఎందుకు మీరు ఇస్తున్నారు? చాలా కష్టంగా ఉండేది సార్, ఇక్కడ సెక్షనల్ టెస్ట్ మాత్రం కష్టంగా అనిపించేది. అవును. సో పేపర్ వాజ్ ఆల్సో ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్. అంటే ఎకనామీ ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ ఎట్ ఆల్ మిగతా పేపర్లు ఓకే యూ కుడ్ హ్యావ్ హ్యాండిల్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు సంతోష్ రత్నం సార్ ఆల్సో. అండ్ స్పేస్ జంక్ ఒకటి, that was one straight question. Space of course privatization of space నేను ఎస్ఏ ఇచ్చాను, కానీ ఆ ఎస్ఏకి అనుగుణంగా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వై వీఆర్ గోయింగ్ త్రూ ప్రైవేటైజేషన్ అనేది ఇంట్రొడక్షన్ తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అనేటివి ఇక్కడ ఆన్సర్ కి హెల్ప్ఫుల్ అయ్యాయి. సో ఒకటి, ఇట్ ఈస్ ద టీమ్ ఎఫర్ట్ విచ్ హ్యాస్ కమ్ అవుట్, అది కూడా పాజిటివ్ గా వచ్చింది. దట్ ఈస్ ఆల్సో వన్ దిస్ థింగ్. అంటే టీమ్ ఎఫర్ట్ తో కష్టపడితే, అది ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఫ్రమ్ యువర్ సైడ్ వాట్ ఎవర్ ఎఫర్ట్. ఇందాక రాజు చెప్పినట్టు ఎఫర్ట్ షుడ్ బి ఫ్రమ్ బోత్, ఫ్రమ్ ద ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఫ్రమ్ ద స్టూడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాకల్టీ. ఎందుకంటే ఈ ఎఫర్ట్ లేకపోతే, ఆ ఇంటెన్సిటీ కానీ లేకపోతే, బికాస్ యూ బ్లైండ్లీ బిలీవ్డ్ అస్. ఇన్ఫ్యాక్ట్ 2002లో ఓపెన్ అయిన ఇన్స్టిట్యూట్ ఇది. వీ గాట్ మోర్ దాన్ 170 people ఫర్ ది టెస్ట్ సిరీస్. సో 170 people టెస్ట్ సిరీస్కి వచ్చినప్పుడు వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఇంకా మనం ఇంకా ఎక్కువ చేయాలి అనేది ఒకటి ఇది ఉండేది. సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద టీమ్, బికాస్ ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది కూడా పెట్టాను నేను వాళ్ళని వెన్ ఇట్ కమ్స్ టు ద ఆన్సర్, మోడల్ ఆన్సర్స్ కానీ ఇది కానీ. సో టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగకృష్ణ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే సెల్ఫ్ నోట్స్ ఎలాగో ఉంటుంది, ఇంకోటి టెస్ట్ సిరీస్ ఒకటి, ప్లస్ కరెంట్ అఫైర్స్ నుండి మోడల్ ఆన్సర్స్. ఎందుకంటే
when I was spoken to Lakshmi Prasanna, she told that apart from నా notes, model answer ప్లస్ నేను ఒక వాల్యూ అడిషన్ చేసేదాన్ని అని ఆ అమ్మాయి చెప్పింది. సో నువ్వు ఎలా చేసావు? సార్ మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది సార్, చాలా చదువుతూ ఉంటాం. ఓకే. కానీ దాన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మనం ఒక ఆన్సర్ కింద పెట్టాలి సార్. టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. టెస్ట్ సిరీస్లో ముందే మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం సార్. మంచిగా ఆన్సర్స్ రాయొచ్చు. అండ్ మీరు పెట్టిన ప్రాబ్లం ముందు రోజు క్వశ్చన్స్ ఇచ్చడం వల్ల మేము మోడల్ ఆన్సర్స్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ వచ్చి ఎంత రిప్లికేట్ చేయగలుగుతామో చూసుకున్నాం సార్. సో టెస్ట్ సిరీస్ నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. సో ఇంకోటి టెస్ట్ సిరీస్ లో మీకు డైలీ క్లాస్ కూడా ఉండేది, ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్ ఉండడం బెటరా, లేకుంటే లేదు ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ పెట్టేస్తే ఏది బెటర్? సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ టెస్ట్ సిరీస్? ఆ రోజు ఆ 5 క్వశ్చన్స్ చెప్పడం ఎక్స్ప్లెనేషన్. బిగినర్స్కి అయితే మట్టు సార్ అంటే లైక్ 1 year 2 years వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. కొంచెం వెటరన్స్ అనుకోండి, దే కెన్ స్కిప్ యాక్చువల్లీ. మోడల్ ఆన్సర్ ఎలాగో వస్తుంది కాబట్టి అది స్కిప్ అవ్వచ్చు. బట్ బిగినర్స్ కి మాత్రం వీడియోస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. వెన్ రాజు టెస్ట్ సిరీస్, ఓకే, టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల లాభం ఉందా లేదా? సార్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల లాభం ఉంది సార్. కానీ టెస్ట్ సిరీస్ తీసుకోకపోయినా దే కెన్ సక్సీడ్ సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుని. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో డైనమిక్ పార్ట్ ఉంది సార్. సో టెస్ట్ సిరీస్ చేసుకోవడం వల్ల వాల్యూ అడిషన్ అనేది ఒకటి బాగా జరుగుతుంది సార్ ఫస్ట్ది. రెండోది ఏంటంటే మనం రూమ్లో కూర్చొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాస్తే మనం టైం అనాలిసిస్ చేసుకోవడం మనం కొంచెం కష్టం అవుతుంది సార్. అదే ఇక్కడికి వస్తే ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది సార్. నాకు అట్మాస్ఫియర్ కోసమే నేను బాగా ఎంఫసిస్ చేసింది ఫుల్ లెంత్ టెస్ట్లు సార్. అక్కడ పక్కన రాస్తున్నారు, సో ఎగ్జామ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది సార్ ఇక్కడ టెస్ట్ సిరీస్ రాస్తే. 2 3 మనం ఎక్కడ తప్పులు చేస్తామని అనాలిసిస్ చేసుకోవడానికి ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ సార్. లైక్ మనం ఎక్కడ ఇప్పుడు కంటెంట్ కరెక్ట్గా రాస్తున్నామా లేదా, క్వశ్చన్ తగ్గట్టు రాస్తున్నామా లేదా, వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ ఏంటి, దాన్ని వర్కౌట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది సార్. టెస్ట్ సిరీస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు దే కెన్ రైట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ఏపీఎస్సీ కూడా. బట్ టెస్ట్ సిరీస్కి రాస్తే యూ విల్ హ్యావ్ ఎడ్జ్ అనమాట సార్. సో దట్స్ సో టెస్ట్ సిరీస్ అనేది ఇట్ విల్ బి హ్యావింగ్ మేజర్ రోల్ ఇన్ అవర్ సక్సెస్. చైతన్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ టు యూ పావని, ఎందుకంటే మీరు ఇద్దరు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ యూపీఎస్సీ ఆల్సో. And also thanks to Jaya Krishna and also to Raju for your valuable time and for your valuable inputs. Thank you. Thank you. Thank you, sir.